కృష్ణదేవరాయల వారు పరిపాలించినటువంటి విజయనగరం కర్ణాటకలో ఉంది, హంపీలో, ఆంధ్రదేశానికి బోర్డర్లో. అక్కడ ఉన్నటువంటి కృష్ణదేవరాయల వారు ఒరిస్సాలో ఉండేటటువంటి గజపతుల వరకు ఓడించడానికి వెళ్లారు. సింహాచల దేవస్థానానికి కూడా ఎన్నో కానుకలు ఇచ్చారు. వెంకటాచలంలో తన మూర్తులే పెట్టుకున్నారు. ఇంత దూరం వెళ్ళిపోయినప్పుడు రాజు ఏం చేస్తాడంటే ఆ పట్టణాన్ని గెలిచేసి ఇది నాది అని ఒక విజయ పతాకం ఎగరవేసి వెళ్ళిపోతుంటాడు. ఆ విజయ పతాకం ఎగరవేసి విజయ స్తంభాన్ని నాటి వెళ్ళిపోయాడంటే ఇది ఆ రాజుది అయిపోతుంటుంది. అలాగే శంకరాచార్యులు వారు అంటున్నారు, నువ్వు ఈ లోకమంతా నీ కళ్ళు ఇలా తిప్పుతున్నా, నేను తల తిప్పుతున్నాను అనుకోండి, అమ్మవారైతే ఇలా కళ్ళు తిప్పుతుందట. ఇలా కళ్ళు తిప్పుతున్నా నీ దృష్టి కొన్ని కొన్ని చోట్ల ఆగింది. ఒక్కొక్కసారి ఇలా తిప్పుతూ అలా ఆగావు. అలా ఎక్కడ ఆగావో అక్కడ శోభిల్లిపోయాయి ఆ ప్రాంతాలు, అంత శోభని పొందాయి. అవే 8 మహానగరాలు అయ్యాయమ్మా అన్నారు శంకరాచార్యులు వారు. ఆ 8 మహానగరాలు ఎక్కడున్నాయి? నీ కంటి దృష్టిలోంచి వచ్చాయి ఆ నగరాలు అన్నారు. కాదు కాదు, ఆ నగరాల పేర్లు నీ కంటికి పేర్లే అన్నారు. నీ కంటి పేర్లే ఆ నగరాలకు వచ్చాయమ్మా అన్నారు. ఇదో గమ్మత్తు. అసలు ఎలా వచ్చాయి శంకర అంది. అమ్మవారు కూడా తెల్లబోయి ఉంటుందండి అసలు శంకరాచార్యులు వారి మాటలకి. ఆవిడ నవ్వు నవ్వి, నాకు చాలా విచిత్రంగా ఉంది శంకరాచార్యులు చెప్పింది ఏది చెప్పు అంటే, విశాలా కళ్యాణి అన్నారు ఆయన. విశాల అనబడేటటువంటి ఒక నగరం ఏర్పడింది. ఏది విశాల? భారతదేశంలో బదరీనాథ్. బదరీనాథ్ని విశాల అని పిలుస్తారు. ఎవరికైనా కోరిక ఇది అంటే జీవితంలో ఒక్కసారి బదరీ కేదారాలు వెళ్ళాలని కోరుకుంటారు. అంత గొప్ప బదరీనాథ్, ఆ క్షేత్రానికి అంత గొప్పతనం రావడానికి కారణం అమ్మవారి యొక్క దృష్టి ప్రసారం కాసేపు అక్కడ నిలబడింది. పైకి అమ్మవారి దృష్టి విశాల. విశాల అంటే ఎక్కడో ఒక్కచోట పడేటటువంటి దృష్టి కాదు. ఎంతమందినైనా, ఎంత దూరంలో ఉన్న వాళ్ళనైనా ఉద్ధరించగలిగి, ఎంత దూరమైనా చూసి రక్షించగలిగినంత గొప్ప దృష్టి కలిగినటువంటి అమ్మ. మనకైతే ఏదో ఇక్కడి నుంచి అక్కడ వరకు, అక్కడి నుంచి ఇక్కడ వరకు కనబడుతుంది. అసలు కళ్ళజోడు తీస్తే అది కనబడదు, మన అదృష్టం అనుకోండి. కానీ అమ్మవారు అలా కాదుట. విశాల కళ్యాణి. ఒక్కొక్క దృష్టి పడింది అనుకోండి, కనురాపు తగిలిందండి అని ఇంటి ముందు గుమ్మడికాయ పుచ్చిపోతుంది. అలా ఉంటాయి కొన్ని కొన్ని దృష్టిలు. కానీ అమ్మవారి దృష్టి అటువంటి దృష్టి కాదుట. అమ్మవారి దృష్టి ఎక్కడ పడుతుందో అక్కడ కళ్యాణమే, అక్కడ సంతోషమే, వైభోగమే, శోభనమే, శుభమే. అమ్మవారి దృష్టి పడాలి తప్ప ఆవిడ దృష్టి పడిందా ఆ ఇంట అన్ని శోభనాలు వెల్లువెత్తిపోతాయి. కాబట్టి విశాల కళ్యాణి స్ఫుటరుచిర అయోధ్యా కువలయై. ఇప్పుడు శంకరాచార్యులు వారు అంటున్నారు, కళ్యాణి రెండో నామంలో కళ్యాణి చెప్పారు కదండి. ఈ కళ్యాణి ఎక్కడ ఉన్నది అంటే, ఈ కళ్యాణి నగరము కర్ణాటకలో వాతాపి చాళుక్యులు అనేటటువంటి వాళ్ళు పరిపాలించారు. దాన్నే తరువాతి కాలంలో కళ్యాణి చాళుక్యులు అన్న వాళ్ళు పరిపాలించారు. కాబట్టి కర్ణాటకలో ఉన్నటువంటి కళ్యాణి తప్ప బొంబాయిలో ఉన్నటువంటి కళ్యాణ్ కాదు. అది కర్ణాటకలో ఉన్న కళ్యాణిని అమ్మవారి కంటి పేరుగా వచ్చినటువంటి నగరం అని చెప్తారు. ఇటువంటి కళ్యాణి నగరం ఎటువంటిదో అలాగే మూడవది స్ఫుటరుచిర అయోధ్యా కువలయై. అమ్మా, నీ కన్నులు అయోధ్యతో సమానము. నా కన్నులకి అయోధ్యకి సంబంధం ఏమిటి శంకరా అంటే, శంకరాచార్యుల వారు అంటారు, అయోధ్య అంటే ఏమిటి? గెలవలేనిది, గెలవబడనిది. కాబట్టి దానికి అయోధ్య అని పేరు. శత్రువులు గెలవలేనిది. అమ్మవారి కన్నులకు అయోధ్య అన్న పేరు ఎందుకు వచ్చిందిట? అయోధ్య కువలయై. నల్ల కలువల చేత గెలవబడని కన్నుల సౌందర్యం ఉన్నది. అంటే అంత నల్లని కన్నులు ఉన్నదిట. అమ్మవారి కన్ను ఎరుపెక్కదు. ఎవడు ఎంత తాత్సారం చేయనివ్వండి, ఎంత అల్లరి చేయనివ్వండి లోకంలో, ఆ తల్లి మాత్రం చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. కోపం తెచ్చిపెట్టుకుంటుందే తప్ప అమ్మకి నిజంగా కోపం ఏమిటండి? అందుకే ఆవిడికి ప్రళయతాండవం లేదు. ప్రళయతాండవ సాక్షిణి ఆవిడ చూస్తుంది అంతే. ఆవిడ లాస్య ప్రియా, ఆవిడ లాస్యం చేస్తుంది తప్ప ఆవిడ నాట్యం చేయదు. అలా తాండవం చేసేవాడు, మహాప్రళయం చేసేవాడు, దానికి ఆయన ఉన్నారు.
ఆవిడ సాక్షిని అలాంటి పనులు ఆవిడ చేయదు. అమ్మతనం అంటే అమ్మతనమే. ఆ అందం అలా తీసుకొచ్చారు ఋషులు. కాబట్టి ఇప్పుడు ఈ తల్లి యొక్క వైభవానికి అమ్మ కన్నులు చాలా నల్లగా ఉంటాయి. ఇప్పుడు అయోధ్యానామం ఎలా సరిపోతుంది అంటే, అమ్మ నీ కన్నులు దుర్భేజ్యములు, అయోధ్య ఎలా గెలవబడదో నీ కన్నులు కూడా గెలవబడవు. ఎందులో గెలవబడవు? నీ కన్నుల యొక్క నలుపుతనంతో పోటీ చేసి ఇవి ఎంత నల్లగా కాంతితో ఉంటాయో మేమంత నల్లగా కాంతితో ఉంటామనుకున్నటువంటి నల్ల కలువలు తమ కాంతి చేత రంగు చేత నీ కన్నుల యొక్క కాంతి ముందు రంగు ముందు ఓడిపోయాయి. కాబట్టి అయోధ్యా కువలయై, నల్ల కలువలు ఓడించలేకపోయినటువంటి కన్నులు కనుక నీ కన్నులు కూడా అయోధ్యలే. ఇది అమ్మవారి కన్నుల అందం చెప్పడానికి బాగుందేమో కానీ మనకేం పనికొస్తుందండి అని మీరు అడగచ్చు. విశాల అన్నప్పుడు ఆవిడ దృక్కు విశాలంగా ఉంటుంది కాబట్టి ఎక్కడున్నా మన మీద పడింది, బాగుంది. కళ్యాణి, ఆ అమ్మ దృష్టి పడితే మనకి చక్కగా అన్ని శుభాలు జరుగుతాయి, బాగుంది. అయోధ్య, ఆవిడ కన్ను యొక్క సౌందర్యము గెలవబడనిది. దీనివల్ల నాకేమిటి లాభం అంటే, ఇక్కడే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మీకు ఒక లక్షణం గోచరిస్తుంది. అమ్మవారి కన్నుల యొక్క నలుపు గెలవబడలేదు అంటే ఆ అమ్మ కన్ను ఎరుపెక్కదు. అమ్మ కన్ను ఎరుపెక్కకపోవడమే మీకు శ్రీరామరక్ష. అమ్మ కన్నే ఎరుపెక్కుంటే రావణాసురుడు ఎప్పుడో నిహతుడైపోయి ఉండేవాడు. అందుకే హనుమ రామాయణంలో శిశుపావృక్షం మీద కూర్చుని ఈ తల్లి తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసి తే క్షణ అంటారు. సీతారాములిద్దరు ఒండరులు ఒకరికొకరు తగిన వారే కాని రాముడి కన్నా సీతమ్మ తల్లి గొప్పతనం ఒకటి ఎక్కువ ఉంది అన్నారు. ఎవరు? పరమరామ భక్తుడైన హనుమ. రామచంద్రమూర్తి కన్నులు ఎప్పుడైనా ఎరుపెక్కుతాయి, సీతమ్మ కళ్ళో అసలు ఎరుపుతనం తెలియదు, ఎప్పుడూ నలుపే. ఇంత నలుపైన కన్నులు కాబట్టే అంత ధూర్తుడు కూడా రక్షింపబడ్డాడు. కాకాసురుడు వక్షస్థలం మీద గాఢ వేసినవాడు కూడా బతికాడంటే రాముడి పక్కన సీతమ్మ ఉంది. రాముడి పక్కన సీతమ్మ లేదు కాబట్టే 10 తలలు తెగిపోయాయి రావణాసురుడికి. కనుక ఆ తల్లి కన్నుల నలుపు మనకి శ్రీరామ రక్ష. మనం ఎన్ని తప్పులు చేసినా తల్లి కాపాడుతోంది. లేకపోతే ఆ తల్లే కాపాడకపోతే మన ధూర్తతనానికి మన బతుకులు ఎక్కడుంటాయండి? కాబట్టి అయోధ్యా కువలయై కృపాధారాధారా, ఏమి పడిపోతాయో శంకర భగవత్పాదులకు మాటలు. అమ్మా అసలు ఆ కన్నులున్నాయే అందులో నాకు ధారానగరం కనపడుతోందమ్మా అన్నాడు. ధారానగరం అంటే భోజరాజు గారి రాజధాని. ధారానగరం ఎలా కనపడుతోంది శంకరా నీకు? ఓ బాగుంది, ముందు 3 చాలా బాగా చెప్పావు, బాగుందయ్యో. ఏది 4 ఎలా సరిపోతుంది? ధారానగరం ఎలా సరిపోతుంది చెప్పు అంటే, అమ్మా ధారానగరము భోజరాజు గారి చేత పరిపాలింపబడినదైనా నీ కన్నులు కృపాధారాధార, కన్నులలోంచి కృప అలా కురుస్తూనే ఉంటుంది. ఎన్ని తప్పులు చేసిన వాడైనా సరే అమ్మా అంటే చాలు రక్షించేస్తాం. ఎంత కృప కలిగిన దానివమ్మా, ఎంత కారుణ్యమున్న దానివమ్మా. కాబట్టి కృపాధారాధారా కిమపి మధురా. అమ్మా నీ కన్నులు చూస్తే మధురానగరం గుర్తొస్తోందన్నారు. నా కన్నులకి మధురానగరానికి పోలికేమిటి శంకరా అంటే, అమ్మా కొంతమంది ఇలా చూస్తే ప్రాణం తీసుకోవాలనిపిస్తుంది. అలా ఉంటుంది ఆ చూపు. ఎక్సరే అయినా కొన్నిటి లోపలికి వెళ్ళి చూడలేదేమో కానీ ఒక్కొక్కడి చూపు అలా ఉంటుంది. ప్లాట్ఫారాల మీద, బస్ స్టాండ్లలోనూ, రోడ్ల మీద, చెట్ల పక్కన వాళ్లే కదండి. కాబట్టి గంబంబు వ్రేయుచు వెటపాటవాడు మొలయనంతంత చేరువ బొలయునింటి చూచున తంది బొరిబొరి కీచకుండు అంటాడు. ఆ చూపులలో ఉండేటటువంటి ఆకలి ఎలా ఉంటుందో తిక్కన గారు మహాభారతం విరాట పర్వంలో కీచకుడి యొక్క చూపుల్లో చూపిస్తారు ఆ ద్రౌపదిని చూడడంలో. అమ్మా నీ చూపులు అటువంటి చూపులు కావమ్మా. తీయటి పదార్థం పిల్లాడికి ఎంత సంతోషంగా ఉంటుందో నీ చూపులు అమ్మ చూపులై లోకాన్ని కాపాడడానికి అమ్మ చూపులుగా అంత మాధుర్యంతో ఉంటాయమ్మా. కాబట్టి కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక. ఇప్పుడు అంటున్నారు భోగవతి. భోగవతి అనేటటువంటిది కాంబాత్ అనేటటువంటి ప్రదేశంగా గుజరాత్లో ఉంది. భోగవతిక, నీ అనుగ్రహము వలననే లోకములో ఎన్ని భోగములున్నాయో అన్ని భోగములను పొందడానికి కావలసినటువంటి ఐశ్వర్యమును స్థితిని పొందుతాడు. మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. భోగము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? అనుభవించుట అని అర్థం. ఐశ్వర్యం వేరు, భోగం వేరు. మీరు
ఒక్కొక్కరిని చూశారో లేదో కోట్లకి పడగలెత్తి ఉంటాడు, ఓ డొక్కు సైకిల్ మీద వెళ్ళిపోతుంటాడు. అంటే ఐశ్వర్యము దీని కొరకు అంటే వీడి గత జన్మల పుణ్యము ఐశ్వర్యమై ఉన్నది, ఇది వాడి బిడ్డలకు ఎడుతుంది. గత జన్మల పాపబలం ఎక్కువగా ఉంది, సైకిల్ మీదే వెళ్ళి దరిద్రం అనుభవిస్తుంటాడు. వాడికి లేక కాదు, వాడు వెళ్ళలేక కాదు, వాడు వెళ్ళడంతే. ఎందుకంటే వాడు దరిద్రం అనుభవిస్తాడు. అలాగే ఎప్పుడూ కొంతమంది నిలవబెట్టిన పదార్థమే తింటారు. కుచేల తాంబూలం అని లోకంలో ఒక సామెత ఉంది. ఎప్పుడూ ఎండిపోయిన ఆకులతోటే తాంబూలం, వాడు ఎప్పుడూ మంచి తాంబూలం వేసుకోడు. లేదా వాడు ఎప్పుడు నిలవలేని అప్పుడే ఉండిన పదార్థాన్ని వాడు తింటాడు. ఎందుకంటే ఎప్పుడు దాన్ని ఎందుకు పాడు చేయడం అని దాన్ని వీడి తినేస్తాడు, మిగిలిన వాళ్ళు చక్కగా వేడి తింటుంటారు. ఈ దరిద్రం వాడు అనుభవిస్తుంటాడు. అందుకే కొంతమంది మీరు తినేయండి నేను ఆఖరణ తింటానంటారు. ఎందుకు ఈ మాట అంటే ఒకవేళ వీడు కలిసి తినేస్తే వాళ్ళ కోసం వీడు ఏమైనా వదిలేస్తే, వాళ్ళు తినకుండా వదిలేస్తే పదార్థం పాడైపోయిందని అందరూ వదిలేసింది వీడు మొత్తం తినేస్తాడు. ఆకలి ఉన్నా లేకపోయినా దానికి ఆకలితో సంబంధం ఏం లేదు, అది ఇన్ఫినిట్, ఎంతైనా తినేస్తుంది ఆ కడుపు. దేని కొరకు? అది ఇంకోడికి పెట్టకుండా ఉండడం కొరకు. ఇలాంటి దీన్నే రుద్రాధ్యాయంలో మాట అంటారు, ద్రాపేయం ధస్వస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణం ఆభేర్మో రోమో ఏచాం కించనా మమత్ అంటుంది మంత్రం. ఇంట్లో ఐశ్వర్యం ఉండడం వేరండి, ఐశ్వర్యాన్ని అనుభవించడం వేరు. ఐశ్వర్యం ఉండడానికి ఐశ్వర్యం అనుభవించడానికి మధ్యలో వచ్చి నిలబడేది ఎవరంటే అలక్ష్మి. అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం రుణే ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ఉపైతుమాం దేవసకః కీర్తిశ్చ మణినా సహా అని శ్రీ సూక్తంలో అడుగుతాం. అమ్మవారు శ్రీఫలం ఆ శ్రీవృక్షం కింద కూర్చొని తపస్సు చేసింది. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం లేదనుకోండి ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది, వీడికి అనుభవంలోకి రాదు. ఇంట్లో ఎప్పుడూ పళ్ళుంటాయి, ఎప్పుడూ స్వీట్లుంటాయి, వీడి ఒంట్లో డయాబెటీస్ ఉంటుంది. ఇంట్లో రకరకాల పచ్చళ్ళు ఉంటాయి, వీడికి బీపీ ఉంటుంది. ఇంట్లో మెత్తటి పరుపులు ఉంటాయి, వీడికి నిద్ర పట్టదు. అందుకని వీడు ఎక్కడ ఉంటాడంటే చీకటి పడిన తర్వాత చీకట్లో ఎప్పుడు గోడల దగ్గర గొంతుల దగ్గర తిరుగుతూ ఉంటాడు. ఆయన ఏమిటంటే ఎప్పుడు చూసినా అలా తిరుగుతూ ఉంటాడు అంటే ఆయనకి నిద్ర పట్టదండి పాపం, ఏం చేస్తాడు అలా తిరుగుతూ ఉంటాడు రాత్రిళ్ళు. ఎప్పుడో తెల్లవారకట్ట 4ంటికి అందరూ అనుష్ఠానం చేసుకునే వేళ వీడికి నిద్ర పట్టి 9ంటికి లేస్తాడు. వీడి జీవితంలో సంధ్యావందనం ప్రాయశ్చిత్తం లేకుండా చేయలేడు. ఇదే వాడి ప్రారంభం అంతే, 4ంటికే నిద్ర వస్తుంది వాడికి. మీరు కొంతమందిని చూడండి, నాకు ఒక ఆయన తెలిసిన ఆయన ఉండేవాడు, సభలో ఉంటే అదో ఇబ్బంది కూడాను, ఈయన చెప్పినందుకు సభలో చెప్పాడు అనుకుంటారు. 2-3 రోజులు పనులు పెట్టేసుకునేవాడు. పనులు పెట్టేసుకుని రాత్రి పగలు ఆ 2-3 రోజులు పనులన్నీ చేసేసుకుని సెకండ్ సాటర్డే సండే వస్తే శుక్రవారం రాత్రి పడుకుని శనివారం నాడు ఉదయం 10ంటికి లేచేవాడు. నోరు పొక్కిలించి టిఫిన్ తిని మళ్ళీ పడుకునేవాడు. మధ్యాహ్నం లేచి అన్నం తినేసి మళ్ళీ పడుకునేవాడు. రాత్రి లేచి పుక్కిలించి పలహారం చేసి మళ్ళీ పడుకునేవాడు. సోమవారం పొద్దున్న స్నానం చేసి ఆఫీస్కి వచ్చేవాడు. ఏం చేశారండి అంటే నవ్వేవాడు. నవ్వుతారేంటంటే ఏం చేశారంటే శుక్రవారం రాత్రి పడుకుని ఇప్పుడే లేచానండి అనేవాడు. అయ్యి బాబోయ్ అలా ఎలా సంభవం అంటే ఏముందంటే తినడానికి మా ఆవిడ లేపుతుంది, అప్పుడు లేచి నోరు పొక్కిలిస్తాననేవాడు. అందుకని కొంతమందికి అంత విచిత్రమైన స్వభావం ఉంటుంది. వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఒకడు భోగం కోసమే పుడతాడు, ఒకడు ఇంట్లో భోగం ఉన్నా అనుభవించలేడు. భోగము అనుభవము రెండూ కలియాలి అంటే ఈశ్వరానుగ్రహము ఉండాలి. ఇది ఏ భోగము పడితే ఆ భోగం కాదు, వేదం అనుమతించిన భోగం. ఇలా నేను జీవితంలో సుఖంగా గడపాలి అంటే అమ్మా భోగవతిక నీ అనుగ్రహం ఉండాలి. కాబట్టి విశాలా కళ్యాణి స్ఫుట రుచిరయోధ్యా కువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ. అవంతి, అవంతి అంటే ఉజ్జయిన్ మహాకాళ క్షేత్రం. మనం ఈ మధ్యకాలంలో 2 సంవత్సరాల్లో ఉంది వెళ్ళొచ్చాం కూడా, భస్మాభిషేకం. ఆ ఉజ్జయిన్ క్షేత్రంలో మహాకవి కాళిదాసు గారికి అమ్మవారు అనుగ్రహించినటువంటి గొప్ప క్షేత్రం. ఆ ఉజ్జయిని క్షేత్రంలో అమ్మవారు వెలిసి ఉంది. అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని ఏ పేరుతో పిలుస్తున్నారు అంటే కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అవంతి సృష్టిస్తే. అవంతి అంటే ఉజ్జయిన్. అమ్మ అవంతి దృష్టిస్తే, అవంతి అన్న మాటకి అర్థం అవయ అంటే రక్షణ, రక్షింపబడుట. ఎంత కష్టంలో ఉన్నవాడైనా సరే అమ్మవారిని తలుచుకుంటే రక్షింపబడని వాడు ఉండడు.
నేను ఎక్కడో గుంటూరులో ఉంది ప్రసాద్ బాబు గారు చెప్పాను, నేను మీరు నమ్మండి నమ్మపోండి, నేను ఏమీ అబద్ధం చెప్పట్లేదు, మీతో పరమ సత్యం చెప్తున్నాను. ఒకరోజు రాత్రి నిద్రపోవడానికి వెళ్ళిపోతుంటే ఫోన్ మోగింది. అయ్యి బాబోయ్, ఇప్పుడు ఎత్తితే ఒక్కొక్కరు 45 నిమిషాలు మాట్లాడుతుంటారు. అందుని భయం రాత్రి పడుకోవడానికి వెళ్లే ముందు ఫోన్ ఎత్తడం అంటే. ఎత్తనా వద్దా అని ఆలోచించి సరే చూద్దామని ధైర్యం చేసి ఎత్తితే ఎవరో ఒక ఆవిడ ఏడుపు మొదలెట్టింది ఫోన్లో. ఏడుపు మొదలెడితే బాబు ఇదేంటి ఏడుస్తున్నారు ఈవిడెవరో అని, నేను అమ్మ మీరు సంభాళించుకుని మాట్లాడండి, మీరు ఎవరికి చేద్దామని అసలు ఫోన్ చేశారు అని అడిగా. అంటే ఏదైనా దుర్వార్త ఎవరికో చేయబోయి నాగం చేసేసిందేమో అని. అంటే ఆవిడ చాగంటి కోటేశ్వరరావు ఇల్లేనా అండి? అమ్మా నేనే. అయితే మీరు ఎందుకు దుఃఖపడుతున్నారు, మీరెవరు అసలు, ఎందుకు నాకంత దుఃఖంతో ఫోన్ చేస్తున్నారు అని అడిగారు. అడిగితే ఆవిడ అన్నారు, కోటేశ్వరరావు నేను ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాను, నేను ఎప్పుడో ఎక్కడో మీరు ప్రసంగం చేస్తుండగా విన్నాను, అకస్మాత్తుగా మా వారు అన్నం తింటూ టేబుల్ మించి కింద పడిపోయారు. టేబుల్ మించి అంటే కుర్చీలోంచి కింద పడిపోతే ఆయన ఆసుపత్రికి తీసుకెళ్ళాం. డాక్టర్స్ ఏం చెప్పారంటే ఈయనకి చాలా అత్యవసరంగా గుండెకి శస్త్రచికిత్స చెయ్యాలి. ఏవో మూసుకుపోకూడనంత రీతిలో ఆయన గుండె కవాటములు మూసుకుపోయి ఉన్నాయి, ఉత్తర క్షణం తీసుకెళ్ళమన్నారు. తీరా ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆపరేషన్ తొందరగా చేస్తే తప్ప బతకడానికి అవకాశం లేదు, ఆపరేషన్ చెయ్యడానికి వీలు లేనంత రీతిలో ఇతర రుగ్మతలు కొన్ని ఉన్నాయి, షుగర్ లాంటివి. ఇప్పుడు ఆయన బతుకుతాడా బతకడా ఆయన ఉన్న స్థితిలో అన్నది మేము చెప్పడం కష్టమని ఆయన్ని లోపలికి తీసుకెడుతున్నారు. పిల్లలు ఇంకా కన్యాదానం చెయ్యవలసిన స్థితికి వచ్చి ఉన్నారు, మేము కన్యాదానం చెయ్యాలి. ఈ స్థితిలో నాకు ఏమీ తోచక మీకు ఫోన్ చేశాను, మీరు నాకేమైనా ఉపశాంతి కలిగే మాటలు చెప్పగలరు. నాకు తెలుసు మీరేం మా ఆయన ప్రాణం పోయలేరు, నేను అటువంటి కోరికతో ఫోన్ చేయలే. ఆయన ఆపరేషన్ జరిగి తిరిగి వచ్చే వరకు నా మనస్సు పూనికతో పట్టుకుని ఇది ఉన్నది అని నమ్ముకోవడానికి ఏదైనా ఉందా, ఒక్క మాట నాకు చెప్తారా, నేను అది నమ్ముకుని అది నన్ను రక్షిస్తుంది అని నమ్ముకుని చదువుకుంటాను, ఆ తర్వాత ఎలా ఉండనివ్వండి, మీరేం చేయగలరు, ఒక్క మాట నాకేమైనా చెప్తారా అని అడిగారు ఆవిడ. నాకు ఆ తల్లి కోరిక చాలా సమంజసంగా అనిపించింది. యథార్థంగా మీకు చెప్తున్నాను, నాకు కూడా ఏం చెప్పాలో అర్థం కాలేదు. అలా ఏం రెడీ రకమారుగా దీనికి ఇలా చెప్పని సమాధానాలు ఉండవు లోకంలో. ఆవిడ కూడా చెప్తున్నారు, నువ్వేం బతికించలేవు నా భర్తని, నేనేం చేయగలను ఆవిడికి. నేను ఆలోచించి ఎందుకు వచ్చిందో నాకు ఆలోచన, నేను అన్నాను, అమ్మ పసుపు కుంకములు అనేటటువంటివి అమ్మవారి చేత అనుగ్రహింపబడాలి, సువాసిని అన్నది అమ్మవారి అనుగ్రహం. మీరొక పని చేయండి, పరమశివుడు హాలాహలం తాగినా శరీరమునకు ఇబ్బంది రాలేదు, కారణం నీ మంగళ సూత్రమే నీచవితాటంకములే అని శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో శ్లోకం చేశారు. సుధామప్యాస్వాద్య ప్రతిభజ జరా మృత్యుహరిణీం అంటూను. మీరు సౌందర్యలహరి పుస్తకం ఒకటి పట్టుకుని మీ వారు రేపు ఆపరేషన్ టేబుల్ మీద ఆపరేషన్ అయిపోయే వార్త వచ్చేంత వరకు ఆ తల్లి నమ్ముకున్న శ్లోకం చదువుకోండి, అంతకన్నా చెప్పడానికి నాకు ఏం తెలియదమ్మా అన్న. చాలు ఒక్క మాట, నేను నమ్ముకున్న ఆవిడ పాదాలు పట్టుకుంటానన్నారు ఆవిడ. ఆ తల్లి నాకు మర్నాడు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆవిడ అన్నారు, మేము యథార్థం చెప్తున్నామమ్మా, మా పురుష ప్రయత్నమే తప్ప ఈయన బతుకుతారు అనేటటువంటి నమ్మకంతో మేం చేయలేదు, కానీ ఈశ్వరుని యొక్క అనుగ్రహం అన్నది చాలా గొప్పది, అందుకే ఆయన అనుగ్రహమే ఈయన్ని బతికించిందమ్మా. నిజంగా ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ అయిందో మాకు ఆశ్చర్యంగా ఉంది. మీ ఆయన బతికారు తల్లి, నీ పసుపు కుంకాలు నిలబడ్డాయన్నారు డాక్టర్లు. నేనైతే ఏం నమ్ముతున్నానంటే డాక్టర్లు కూడా ఆ అమ్మవారి చేతి ఉపకరణములై నా పసుపు కుంకములు నిలబడేటట్టుగా ఆయనకి ఉన్న రుగ్మతని తీయగలిగినటువంటి ఆ బుద్ధి నైపుణ్యమును అమ్మవారు వారి యందు ప్రచోదనం చేసి నా భర్త నాకు దక్కేటట్టుగా ఆ వైద్యులే సాక్షాత్ అమ్మవారి స్వరూపులై నా కంటెదుట నిలబడి నన్ను కాపాడారని చెప్పి నేను నమ్ముకుంటున్నానండి. వారి యందు ఆ అమ్మవారి అనుగ్రహం ప్రసరించి బతికారు, నేను చేసిన ప్రార్థన ఇలా ఫలించింది అని నమ్మి ఆ తల్లిని పసుపు కుంకాలతో పూజ చేసుకుంటున్నానండి అని ఫోన్ చేశారు. చాలమ్మా, మంచి మాట చెప్పారు తల్లి, చాలా సంతోషం అని చెప్పాను. ఆ తర్వాత ఇంకెప్పుడు నాకు ఆవిడ ఫోన్ చేయలేదు. 10 కాలాలకే ఆవిడ అలా పసుపు కుంకాలతో ఉండాలని నా కోరికే. కాబట్టి చూడండి, నేను మీకు ఈ మాట ఎందుకు విజ్ఞాపన చేశాను అంటే అలాంటి ఫోన్లు నాకు చెయ్యమని కాదు నా ఉద్దేశం, చెయ్యకపోతేనే నేను సంతోషిస్తాను, నాకు ఏం తెలియదు, నేనేం చెప్పలేను. కాబట్టి కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక,
ఆ సమస్త భోగములకు ఆలవాలమై వేదము చేత అంగీకరింపబడినటువంటి భోగము నీవు అనుభవించడానికి ఆస్కారం ఎక్కడ ఉన్నది అంటే అమ్మవారి అనుగ్రహంలో ఉన్నది. కాబట్టి కిమపి మధురా భోగవతిక అవంతి అవంతి దృష్టిస్తే, అవంతి అంటే రక్షణ, ఎటువంటి వారినైనా రక్షించగలిగిన శక్తి కలిగిన కన్నులు ఇలా చూసిందా రక్షింపబడిపోతారంతే. అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ. ఆఖరి నగరం విజయనగరం. విజయనగరం సమస్త కార్యములయందు మీకు విజయమును కృప చేయగలిగినటువంటి నగరం ఏదున్నదో అది అమ్మవారి కన్నులయందు ఉన్నది. మీరు ఒక కార్యాన్ని చేపడితే ఆ కార్యం విజయవంతం కావాలంటే ఆ తల్లి యొక్క అనుగ్రహ దృష్టి ప్రసారం జరగాలి. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి కన్నులు మీనములై వక్ర లక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన అయ్యుంటే ఆ తల్లి మీకు ఎన్ని రకములైన ఉపకారములు కావాలో అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, అన్నీ ఆవిడ కన్నుల్లోంచే వస్తాయి. కాబట్టి అసలు మీనాక్షి అన్న నామాన్ని జీవితంలో అనుసంధానం చెయ్యకుండా వక్రలక్ష్మి పరీవాహ చలన్మీనాభలోచన అని అనకుండా, వక్రలక్ష్మి పరీవాహ చలన్మీనాభలోచన గురించి వినకుండా బ్రతికితే అది కృతజ్ఞత అవుతుందా కాదా నాకు చెప్పండి. ఇందులో ఏది మనకు అక్కర్లేకుండా మనం బతకగలం. ప్రతి కారుణ్యము ఇన్ని చీలిక పేలికలై ఇన్ని పాయలై ప్రవహించిన అమ్మవారి కారుణ్యమంతా కూడా మనకి కావలసిందే. కాబట్టే శంకర భగవత్పాదులు అమ్మవారి కన్నులు కారుణ్యములకు నిలయములైతే ఆ కారుణ్యము ఎన్ని పాయలుగా ప్రవహిస్తోందో, ఏ పాయ దగ్గర ఏ ఊరు ఏర్పడి ఎలా దప్పిక ఉపశాంతిని పొంది వృద్ధి చెందుతోందో అలా ఎవరు ఎక్కడ ఎలా వృద్ధి చెందినా ఆ వృద్ధికి హేతువు అమ్మవారి యొక్క దృష్టియే. ఆ తల్లి అనుగ్రహంతోనే అటువంటి వృద్ధిని పొందుతున్నాడు తప్ప ఆ అమ్మవారి అనుగ్రహము లోపించిన నాడు ఎవ్వడు ఎందులోనూ వృద్ధిలోకి రాలేడు. ఈ విషయాన్ని నిర్ధారణ చేస్తున్నారు జగద్గురువులు కనుక. కానీ ఆయన చాలా గమ్మత్తైనటువంటి విషయాన్ని కూడా శంకర భగవత్పాదులే చెప్పాలి. ఎందుకంటే వసిన్యాది దేవతలు ఒక్క మాట చెప్పి వదిలిపెట్టారు. శంకరాచార్యులు వారు ఈ కన్నుల గురించి ఒక పట్టాన్ని విడిచిపెట్టలేదు. ఎందుకు విడిచిపెట్టలేదో తెలుసా అండి? ఇన్ని కోణాలలో నువ్వు బాగా వింటే అమ్మవారి కన్నులలో నీ కన్నులు కలిపి చూసి నిన్ను నీవు రక్షించుకోగలవు. అమ్మవారి కబరీబంధం చూడడం కష్టం, అమ్మవారి యొక్క కనుబొమల దర్శనం చేయడం కష్టం. అమ్మవారి కన్నులు చూడడానికి మీకు ఏ బెంగా ఉండదు. అసలు ఇంకా మాటకొస్తే ఏ తల్లి కన్నులలోనైనా మీరు అమ్మ కన్నులు చూడవచ్చు. కాబట్టి అమ్మవారి కన్నులు మీకు ఎదురుగుండా కనపడుతున్నాయి. అసలు ఆ నల్లటి కన్నులతో ఆ తల్లి లోకాన్నంతటినీ చల్లని తల్లి అయి పోషిస్తూ ఉంటుంది. అమ్మ కన్నుల గురించి వింటే, అమ్మ కన్నుల గురించి 4 మాటలు ఆ నామం చెప్తే ఆ చల్లని తల్లి పొంగిపోయి మనందరినీ కూడా ఒడిసి పట్టుకుని చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి మాటల్లో అయితే ఉత్తర క్షణంలో ఎత్తుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది అన్నారు పరమాచార్య వారు. ఎవరు అమ్మవారి కన్నులను అనుసంధానం చేస్తాడో, ఆ కన్నుల యొక్క నల్లతనానికి నమస్కరిస్తాడో, ఆవిడ దృష్టి వైభవాన్ని గమనిస్తాడో వాడు ఆ ఆనందం పొందిన మరుక్షణంలో వాడు ఉన్నది ఎక్కడా అంటే బిడ్డడై జగజ్జనని యొక్క తొడ మీద వాడు కూర్చునుంటాడు అని చెప్పారు పరమాచార్య. నడిచే దేవుడు వారి మాట ఉత్తినైపోదు. కాబట్టి శంకర భగవత్పాదులు అంటారు, శివే శృంగారార్ధ్రా తదితర జనే కుచ్చనపర సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్య జననీం సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ. శంకరాచార్యుల వారు తప్ప ప్రపంచంలో బహుశಃ ఎవ్వరూ ఇటువంటి శ్లోకం చెప్పలేరు. ఆయనకే చెల్లింది. అమ్మవారి కళ్ళల్లో నవరసాలున్నాయన్నారు శంకరాచార్యుల వారు. ఎందుకని మీరు చూడండి, ఒక పెదవి ఉందనుకోండి కొన్ని రసాలు చెప్పగలదు. భయానకం ఉందనుకోండి పెదవులు అదిరిపడుతూ తెలుస్తాయి. కోపం ఉందనుకోండి పెదవులు అదిరిపడుతూ తెలుస్తాయి. ముక్కు ఉందనుకోండి ఎర్రబడిపోతే శోకరసం తెలుస్తుంది, కరుణారసం తెలుస్తుంది. తప్ప మీకు 9 రసాలు చెప్పగలిగినవి మనిషి శరీరం మొత్తం మీద ఒక్క కళ్ళే. కళ్ళొక్కటే 9 రసాలు చెప్తాయి. ఈ 9 రసాలు మనుష్యుల గురించి చెప్పడం కాదు, అమ్మవారి కళ్ళల్లోకి తీసుకెళ్లారు శంకరాచార్యుల వారు. దేని కొరకు అంటే ఆయన ప్రజ్ఞ ఏమిటంటే
అయ్యో ఇలా చెప్తే మనకి ఇవన్నీ అవసరమా అని అహంకారంతో చుట్టలేదేమో. ఒక్కసారి ఇలా చెప్పినప్పుడు ఆయా కోణాల్లో అమ్మవారి కన్నులు ఎవరికైనా ఇక్కడ మెదిలితే ఉత్తర క్షణంలో వాడు అమ్మవారి కన్నుల యొక్క దృష్టికి లోనవుతాడు. అంతే, వాడు బాగుపడిపోతాడు. ఇది ఆయన బెంగ. దానికోసం వారు ఎంత గొప్పగా మాట్లాడతారో చూడండి. శివే శృంగారార్ధ్ర. ఆర్ధ్ర అంటే తడి. అమ్మవారుట తడిపేసిందిట. అబ్బా, ఆయన ప్రేమలో తడిసిపోయానండి అంటారు కొంతమంది. అమ్మవారుట శంకరుణ్ణి తన యొక్క ప్రేమ చేత, తన యొక్క శృంగారము చేత, శృంగారము అంటే ఇక్కడ మీరు దోషభూయిష్టమైనటువంటి దానిగా తీసుకోకూడదు, అపారమైనటువంటి ప్రేమ చేత శివుణ్ణి తడిపేసిందిట. ఈ మాట ఎందుకంటున్నారు అంటే, ఎక్కడ అమ్మవారు ఉంటుందో అక్కడ శివుడు ఉంటాడు. వాళ్ళిద్దరూ లేకపోవడం అన్నది ఉండదు. ఈ మాట నేను అన్నప్పుడు మీరు నన్ను ఒకటి అడగచ్చు, ఏమండి ఎక్కడ అమ్మవారు ఉంటుందో అక్కడ శివుడు ఉంటున్నాడు అంటున్నారు కదా, ఇప్పుడు ఈ అమ్మవారిలో శివుడు ఎక్కడున్నాడని మీరు అడగచ్చు. అమ్మవారిలో శివుడు ఉన్నాడు. ఎక్కడున్నాడో తెలుసా అండి? శంకరాచార్యులు వారే అన్నారు, త్రయా హృత్వా వామం అపరిపరితృప్తేన మనసా అన్నారు. పరమశివుడు తన శరీరంలో ఇచ్చింది వామార్థ భాగమే ఇచ్చాడు అమ్మవారికి. వామార్థ భాగం ఇస్తే కూర్చున్నది ఎవరు కూర్చున్నారు అంటే శంకరుడు కూర్చుని ఉంటాడు. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాళ్ళిద్దరూ విడివడి ఉండరు కాబట్టి ఇప్పుడు శంకరుడే కూర్చున్నాడు. శంకరుడే కూర్చుంటే అసలు నిజానికి ఈ సగమే మా అమ్మ. మరి ఈ సగం కూడా అమ్మలా ఎందుకు కనపడుతోంది అంటే, ఆయన స్ఫటికం లాంటి తెలుపు, ఈవిడ కుంకం పువ్వు లాంటి ఎరుపు. ఈ తెలుపు మీద ఈ ఎరుపు వచ్చి పడిపోయేటప్పటికి ఈ తెలుపు ఎరుపెక్కిపోయింది. అందుకే మీకు ఈ తెల్లగా కనపడలేదు. అదే శివే శృంగారార్ధ్ర. ఆవిడ యొక్క ప్రేమ యందు తడిసిపోయాడయా శంకరుడు. లేకపోతే దక్షిణామూర్తి అయిపోతాడు. నీకు నాకు దొరకడు అసలు. ఆయన కదిలాడంటే అమ్మవారి అనుగ్రహమే. కాబట్టి శివుణ్ణి తడిపేసింది. తదితరజనే కుత్సనపరా. ఆవిడ అందం శివుడి కొరకు మాత్రమే. మీకు ఆవిడ ఎప్పుడు అమ్మ మాత్రమే. మీరు ఎప్పుడు అమ్మవారి గురించి చెప్పినా, ఎప్పుడు అమ్మా అన్నా, ఎప్పుడు అమ్మవారి శ్లోకం చదివినా ఎలా మాట్లాడవలసి ఉంటుంది అంటే కొడుకుగానే మాట్లాడాలి. మగవాడిగా అమ్మవారి గురించి మాట్లాడతాను అన్నారనుకోండి, కుత్సనపరా, కళ్ళల్లో భీభత్సరసం కనపడుతుంది. ఎవడురా, ఏమిటి నా దగ్గరికి వచ్చి మగవాణ్ణని మాట్లాడటమా? మగవాడిలా నిలబడ్డామంటే ఆవిడ్ని ఆడదానిగా చూడకు, అమ్మగా చూడు. నువ్వు అమ్మగా చూస్తే నేను నీకు తల్లిగా నిలబడతాను, తల్లినై నిలబడతాను. శివుడు తప్ప వేరొకడు నా యందు మగవాడిగా నిలబడ్డానికి వీల్లేదు. ఇంకొకడు నిలబడితే కొడుకుగా నిలబడాలి. అమ్మతనాన్ని చూసి నిలబడితే నిన్ను నా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాను. కాబట్టి శివే శృంగారార్ధ్ర తదితరజనే కుత్సనపరా సరోషా గంగాయాం. అమ్మవారి కళ్ళల్లోట ఒక్కసారి ఆ రౌద్రరసం కనపడిందిట. రౌద్రరసం ఎందుకు కనపడుతుంది? శంకరాచార్యులు వారి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మహిషాసుర మర్దని గురించో లేకపోతే శుంభనిశుంభుల యొక్క మర్దనం గురించో చెప్పచ్చు. కానీ ఇంత అందమైన శ్లోకం చెప్తున్నప్పుడు చక్ర పొంగల్లో ఉప్పు కణికి వచ్చేసినట్టు ఉంటుంది. అలా మహిషాసుర మర్దనం కన్ను ఎర్రబడిందంటే ఎంత గమ్మత్తుగా చెప్పారో తెలుసా అండి ఆయన. ఒక రోజున పార్వతీదేవి పరమశివుడి పక్కన కూర్చుందిట సభలో. సరస్వతీదేవి వీణ వాయిస్తోంది. వసిన్యాది దేవతలు స్తోత్రాలు చేస్తున్నారు, కవులు పాడుతున్నారు. అందరూ పరమశివుడి యొక్క వైభవాన్ని కీర్తిస్తున్నారు. కీర్తిస్తుంటే అమ్మవారు ఇలా చూసిందనుకోండి, సభలో బాగుండదు. ఇలా చూడకుండా ఇలా క్రీగంట చూసుకుంటూ అబ్బా ఇంత గొప్పవాడు మా ఆయనని ఇలా చూసుకుని సంతోషపడిపోతుంది. ఈ సమయంలోనే శంకరుడు కూడా చూశాడనుకోండి, ఎదరనామాల్లో చూతురు కనవాడు బొగ్గలు ఇరిపెక్కుతాయన్నారు శంకరాచార్యులు వారు. వసిన్యాది దేవతలు కూడా అదే చెప్పారు. ఇంత సంతోషంలో ఉండగా ఈయన్ని కీర్తిస్తుంటే శంకరుడి యొక్క జటాజులంలోంచి గంగమ్మ తొంగి చూసిందిట. ఎందుకని? నాకు భర్తే కదా అని. ఎంత పార్వతీదేవైనా, ఎంత లలితా పరాభట్టారికైనా
తన భర్త కీర్తిని భార్యగా పంచుకోవడానికి ఇంకొకళ్ళు కనపడేటప్పటికీ ఇలా చూసిందిట. ఏమిటి విషయం? ఏదో భరించాడు కాబట్టి భర్త తప్ప మంగళసూత్రం నాది అని. అమ్మ బాబోయ్ అని లోపలికి వెళ్ళిపోయింది. సరోషా గంగాయాం, అమ్మా నీ కళ్ళల్లో అప్పుడు కనపడింది రౌద్రరసం అన్నారు శంకరాచార్యుల వారు. అప్పుడు మీరు ఒక్కసారి అమ్మవారి కళ్ళని ఊహించుకోండి. ఇది చెప్పేటప్పుడే మీకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? ఈ మాటలు చెప్పేటప్పుడు మీరు అమ్మవారిగా అభినయించకుండా ఉండలేరు. దానిలో మీ మనసు తన్మయావస్థని పొందినప్పుడు మీరే అమ్మవారైపోయి కళ్ళవి అలా కదులుతాయి. అంటే ఉత్తర క్షణంలో మీ యందు ఆవాహనం అయిపోయిందనమాట ఆవిడ. అంతే, జన్మధన్యమైపోయింది వింటున్న వారికి. అంతే, అది శంకరాచార్యులు వారి ప్రజ్ఞ అంటే. సరోషా గంగాయాం గిరిశ చరితే విస్మయవతి. అసలు ఆవిడ తెల్లబోయినట్టుండడం, ఆశ్చర్యానికి లోనైపోవడం, ఇంత అద్భుతమా అని ఉండడం ఎప్పుడూ ఉండదు. మీరు చూడండి, ఓ నలుగురు నిలబడతారు. నలుగురు నిలబడితే ఓ ఇద్దరు ఏదో చాలా విచిత్రంగా గమ్మత్తుగా మాట్లాడుకుంటుంటారు. మాట్లాడుకుంటుంటే ఈ మిగిలిన ఇద్దరు నవ్వుకుంటుంటారు. నవ్వుకుంటుంటే ఈ మూడు ఆయన అంటాడు అకస్మాత్తుగా, ఒరే కోటేశ్వరాన్ని చూడండి ఎలా తెల్లబోయి అలా నోరు తెరుచుకుని ఉండిపోయారో అంటాడు. అంటే ఈయన వీళ్ళిద్దరితో పాటు ఈయన చూసి వీళ్ళిద్దరికన్నా ఆయన మొహం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అని ఉండిపోయాడు. అసలు అన్నీ తెలుసున్నావిడ. ఆవిడ సర్వజ్ఞ, సాంద్రకరుణ. అలాంటి తల్లి పరమశివుడి యొక్క అద్భుత గాథలు చెప్తుంటే ఒకటా రెండా? మన్మధుడి మీద విజయం, గంగావతరణంలో గంగమ్మని జటాజూటంలో పట్టుకోవడం, ఆ గజాసురుణ్ణి సంహరించడం, ఆయన తోలు తీసి బట్టగా కట్టుకోవడం, పెద్ద పుల్ని చంపడం, దాని తోలు ఉత్తరీయంగా వేసుకోవడం, త్రిశూలాన్ని చేతిలో పట్టుకోవడం, త్రిపురాసురుల్ని సంహారం చేయడం, ప్రళయతాండవం చేయడం, దక్షిణామూర్తిగా కూర్చోవడం, సనక సనందనాదులకి జ్ఞానం ఇవ్వడం, మన్మధుణ్ణి మూడవ కట్టి మంటతో కాల్చేయడం, ఇవన్నీ వింటుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమి వైభవం రా, ఏమి మహానుభావుడు రాని అని ఉండిపోతుంది. అమ్మా అప్పుడు నీ ముఖంలో అద్భుత రసం కనపడిందమ్మా అన్నారు. గిరిశ చరితే విస్మయవతి హరాహిభ్యో భీత. అమ్మవారు భయపడింది అన్నారు అనుకోండి, ఏదో మెరుపు మెరిచింది, ఏదో అస్త్రం వేశాడు, ఎవడో రాక్షసుడు ఏదో వేశాడు, వేస్తే అమ్మవారు భయపడింది కొంచెం అన్నారు అనుకోండి, బాగుండదు. అమ్మవారు ఎప్పుడు భయపడుతుంది? అసలు భయం ఏమిటి? ఆవిడ ఇంకోళ్ళ భయాన్ని తీసేస్తున్నాడు. భయాపహ, ఆవిడే భయాలు తీస్తుంది. అలాంటి తల్లికి భయం ఎందుకు ఉంటుంది? కాబట్టి ఇప్పుడు ఏదో సందర్భం తీసుకొచ్చి చెప్పేస్తే అసహ్యంగా ఉంటున్నాడు, అర్థం ఉండదు. వెనకటికి ఎవడో పొగిడి 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 ఇంకెంత పొగడాలో చేత కాక మహానుభావుడు ఈయనంతటి కీర్తిశేషుడు ఎవడున్నాడంట అంటే అది ఎంత అసహ్యంగా ఉంటుంది. అలాగా ఏదో పొగుడుతున్నాం కదా అని అమ్మవారి కళ్ళల్లో భయానక రసం చూపించాలి అని ఏదో సన్నివేశాన్ని వర్ణించారనుకోండి, అది శంకరాచార్యులు వారి ప్రజ్ఞ ఎలా అవుతుంది? కాబట్టి ఆయన ఎంత చమత్కారం ఎంచుకున్నారో చూడండి. హరాహిభ్యో భీత. పరమశివుడి గురించి చెప్తుంటే అద్భుతమైన కథలు వింటుంటే శంకరుడు ఒకసారి తన కుడి చేత్తో అమ్మవారి ఎడంచేతిని, ఎందుకని అమ్మవారి ఎడంచేయి ఆయన కుడి చేతి పక్కన కదంగా ఉంటుంది, ఓసారి తన చిటికిని వేలుతో ఇలా అన్నట్ట. ఇలా అంటే ఆవిడ ఒక్కసారి ఉలిక్కి పడి ఇలా చూసింది. ఏమిటా వినడం అంటే, నా కథలకు అంత తన్మయమైపోతున్నావా అందుట. అనేటప్పటికీ తన్మయమైపోవడం ఏమిటి, అబ్బా ఏమి కథలు అనుకుందిట. ఈ అనుకున్న సమయంలోనే ఆవిడికి ఎంత ప్రేమ పొంగిపోయిందంటే, మా ఆయన ఇంత గొప్పవాడు అని సంతోషం వేసింది. అదే సమయంలో శంకరుడి యొక్క కుడి చేతి మీద ఆయన వేసుకున్నటువంటి పులితోలు కప్పింది. అమ్మవారి పవిట కొంగు ఇలా కిందకి జారి తన ఎడం చేతిని కప్పింది. ఎవరూ చూడటం లేదు కదా అని సంతోషంతో శంకరుడి చెయ్యి పట్టుకుని ఇలా కూర్చుంది మా ఆయన అని సంతోషంలో. శంకరుడి ఒంటి నిండా పావులే ఆభరణాలు, ఆయన చేతికి ఓ పిల్లపాం ఉంది. ఇప్పుడు ఆ పిల్లపాం పక్కన అమ్మవారి చెయ్యి తగలగానే ఈ పిల్లపాం అక్కడి నుంచి జారి ఈవిడి చేతి మీదకి ఎక్కింది. చల్లగా తగిలేటప్పటికి ఆవిడ ఇలా చూసింది, పాము ఎక్కుతోంది అంది. హరాహిభ్యో భీత. శంకరుడి ఒంటి మీద పాము నీ మీదకి ఎక్కుతుంటే అమ్మా నీ కళ్ళల్లో భయం కనపడింది అన్నారు శంకరాచార్య. ఎంత చమత్కారంగా చెప్పారో చూడండి. అంటే హరాహిభ్యో భీత సరసిరుహసౌ భాగ్యజననీం. అమ్మవారి కళ్ళల్లో వీరరసం చెప్పాలి. వీరరసం అంటే మళ్ళీ యుద్ధాలు చెప్తే బాగుండదు. ఎంత గమ్మత్తుగా చెప్పారంటే శంకరులు అన్నారు, అసలు ఎర్ర తామర పూలు అన్నవి లోకంలో లేవమ్మా అన్నారు.
అదేమిటి శంకర, ఎర్ర తామరలు లేవా? మరి అదేమిటి, ఎర్ర తామరలు ఉన్నాయి కదా లోకం అంతా. మొన్న మనం అష్టదళ పాదపద్మారాధనలో పూజ చేశాం కదా, కాపవరం సూర్యనారాయణ గారి కొలల నిండా అవే. కాబట్టి మరి ఎర్ర తామరలు ఉన్నాయి కదా అంటే శంకరాచార్యులు వారు అన్నారు, ఉట్టిది డాబు, అవి ఎర్ర తామరలు కావమ్మా. తెల్ల తామర పూలు ఒకానొకసారి పందెం వేసుకున్నాయి. పందెం వేసుకుని అమ్మవారిని పద్మాక్షి పద్మాక్షి అంటారు, మాలాగే ఉంటాయి కదా అమ్మవారని చెప్పి తామర పూలు నీ దగ్గరికి వచ్చాయి. ఏమిటి, తెల్లవారేటప్పటికి వాడిపోయే మీకు నా కళ్ళకి పోలిక, ఏదో పద్మాక్షి అన్నారు కదా అని పెద్ద పోలికొచ్చారా అని నువ్వు ఇలా చూసావు అంతే. నీ కన్నులలో వచ్చిన ఎరుపు జీర తెల్లటి తామర పూలలో పడి తెల్ల తామరలు ఎర్ర తామరలుగా కనబడ్డాయి తప్ప వాటికి అవి ఎర్ర తామరలు ఎక్కడున్నాయమ్మా? నీ కంటి ఎరుపు వాటిలో పడి ఎర్రతనాన్ని పొందాయి. కాబట్టి నీ ఎరుపు జీరతో తెల్ల తామరలను ఎర్ర తామరలు చేసి గెలిచావు. కాబట్టి సరసిరుహసౌ భాగ్యజననీ. అబ్బో శంకరా, నిజంగానే నీ నిరసాలు నా కళ్ళల్లో కురిపించానో లేదో కానీ ఎప్పుడు చూసావయ్యా ఇవన్నీ అంది అమ్మవారు. మరి శంకరా ఇంకా హాస్యరసం. సఖీషుస్మేరాతే, నీ చెలికెత్తెలతో కలిసి నువ్వు ఆడుకుంటుంటావు కదా, శారదా నవరాత్రులకి మన వాళ్ళు ఇక్కడ చేస్తుంటారు. గల్లు గల్లున కాలి గజ్జలందెలు మోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే అని ఒక ఆవిడంది. అని అదేంటి, జడలో నా గంగాను ధరించుకొన్నట్టి జగములేలే సాంబా శివుని సన్నిధికే అని ఇంకో ఆవిడంది. భార్య భర్త దగ్గరికి వెడుతోందంటే ఏమి ఇబ్బంది ఉండదు. ప్రేమతో నెత్తి మీద ఇంకో ఆవిడిని పెట్టుకున్న ఆయన దగ్గరికి ఈవిడ తగుదనమ్మా అని వెడుతూ ఉంటుందంటే హాస్యమా కాదా అది? గల్లు గల్లున కాలి గజ్జలందెలు మోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే అని అడిగితే నీ మీద ప్రేమ ఉన్న సాంబా శివుని సన్నిధికే అంటే పర్వాలేదు. ఏంటి, జడలోన గంగాను ధరించుకున్నట్టి జగములేలే సాంబా శివుని సన్నిధికే అంటే నెత్తి మీద పెళ్ళం ఇంకోతి. ఇప్పుడు ఈవిడ తెలుసు ఇది తన్ని వెటకారం ఆడమేని, అందుకని ఆవిడంది ఏం కాదు, లోకాలనన్నిటినీ తన కన్నులతో పాలించే సాంబా శివుని సన్నిధికే అంటూ అమ్మవారు చిరునవ్వు నవ్వుతూ ముందుకెళ్ళిందిట. అలా తన చిలికెత్తెలతో హాస్యమాడినప్పుడు అమ్మా నీ కళ్ళల్లో హాస్యరసం కనపడిందమ్మా అన్నారు. సఖీషుస్మేరాతే. మరి కరుణరసం ఇప్పుడు అంటే, అమ్మ నువ్వు దక్ష ప్రజాపతి కూతురుగా ఉండగా నీ మాట తండ్రి మందించకపోతే అప్పుడు నువ్వు దేహత్యాగం చేశావు, అప్పుడు కరుణారసం కనపడిందమ్మా అని చెప్పచ్చు. కానీ బాగుండదు ఆ శ్లోకం చెప్పేటప్పుడు. ఆయన అన్నారు శంకరాచార్యుల వారు, ఇంకెప్పుడమ్మా, నన్ను చూసినప్పుడే అన్నారు. నీ కొడుకుని కదా, నీ చెలికెత్తెలు వచ్చి శంకరాచార్యుల వారు వచ్చారమ్మా అంటే అయ్యో 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 పిల్లాడు వచ్చాడా, రమ్మను అంటే అమ్మా నేను నీ దగ్గరికి వస్తుంటే నన్ను చూడగానే నన్ను ఎంత కారుణ్యంతో చూసావమ్మా. కాబట్టి ఇప్పుడు ఏమైంది, నా మీద కరుణారసం చూపించావు. కాబట్టి మయి జనని దృష్టి కరుణ, నా మీద నన్ను చూసినప్పుడు కరుణ. శంకరాచార్యుల వారి శ్లోకంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీరు అమ్మవారి కన్నుల వంక చూసి ఈ శ్లోకం ఎప్పుడు చెప్పినా మయి అన్నప్పుడు మీరే, శంకరులు కాదు. మయి జనని అమ్మా నన్ను చూసినప్పుడు అన్నప్పుడు దృష్టి సకరుణ వక్తరలక్ష్మి పరివాహ చలన్మీన అవలోచనాయై మీనాక్షి దృష్టి మీ మీద పడిపోయేటట్టుగా శ్లోకాన్ని మలిచేశారు ఆయన. బాగుంది. కానీ శంకర రసాలన్నింటిలో గొప్పది 9 శాంతరసం, అది ఏది చెప్పలేదే. శివే శృంగారార్ధ్ర తదితరజనే కుచ్చనపర సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి హరాహిభ్యో భీత మయి జనని దృష్టి సకరుణ. మరి శాంతరసం ఏది? 9వ రసం ఉండాలి కదా, 8 కదా చెప్పావు నువ్వు అంటే. శంకరాచార్యులు వారు అన్నారు అసలు శాంతరసం లేని వాడికి 8 రసాలు ఎక్కడుంటాయమ్మా? శాంతంగా ఉంటావు కాబట్టే మిగిలిన 8 ఉన్నాయి. మా అమ్మ శాంతంగా ఉంటుందని చెప్తే అంతకన్నా హాస్యం ఉందా? నీ రూపమే శాంతం, ఇంకా వేరే చెప్పాలా అన్నారు. అందుకని శాంతం గురించి నేను చెప్పనన్నారు. అందుకు 9 ఉన్నాయా లేవా? 9 రసాలు అమ్మవారి కళ్ళల్లో ఉన్నాయి. ఈ 8 లేనప్పుడు ఉండేది శాంతరసమే. కాబట్టి అమ్మ నీ కళ్ళల్లో 9 రసాలు ఉన్నాయన్నారు శంకరాచార్యులు వారు. ఇది ఎందుకు అంటే మీరు చూడండి, ఈ శ్లోకం నేను చెప్తున్నప్పుడు మధ్యలో ఆపలేదు. నేను కొన్ని చెప్తున్నప్పుడు మీ అందరూ చంటి పిల్లలైపోయి నవ్వారు సభలో. ఈ నవ్వు ఎందుకు వచ్చింది అంటే మీరు లోపల పొందినటువంటి అనుభూతి మీ నవ్వుగా ప్రకటనమైంది. ఈ అనుభూతి మీరు పొందుతున్నప్పుడు మీకు తెలియకుండానే అమ్మవారి కళ్ళు మీకు కనపడ్డాయి.
ఆవిడ పొందిన భావన మీకు ప్రచోదనమైంది. ఇది అయిన ఉత్తర క్షణంలో ఆవిడ అనుగ్రహంతో కూడిన దృష్టి మీ మీద పడిపోతుంది, మీనాక్షి దృష్టి. ఇది మీ మీద పడేటట్టు చెయ్యడానికి శంకరులు అమ్మవారి కన్నుల మీద ఈ శ్లోకం ఇచ్చారు. ఆయన అసలు ఎన్ని చిత్రాలు చేసేశారంటేనండి, నేను ఏవి చెప్పగలను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది వీరికి దిగిపోయాక, చచ్చా ఏం ప్రసంగం రా, ఏం చెప్పేవరా నువ్వు, సిగ్గుపడద్దురా నువ్వు ఇలా చెప్పినందుకు అనిపిస్తుంది. మహాసముద్రాలు ఏదో చెప్పేశాననిపించి ఎన్ని శ్లోకాలు, ఎంతమంది ఎంత అనుభవించారో ఏం చెప్తాం. వక్త్రలక్ష్మి పరివాహచలం మీ నాభలోచన ఓ 3 నెలలు చెప్పండి అంటే సంతోషంగా ఉంటుంది. లలితా సహస్రం చెప్పండి అంటే ఏం చెప్తాము. కాబట్టి చూడండి, ఆయన అంటారు, దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకరః. అమ్మా, దృశాద్రాఘీయస్య, నువ్వు కళ్ళిలా తిప్పుతుంటావు. ఎందుకు తిప్పుతావు అంటే, ఈ లోకములన్నీ ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం నీ కళ్ళు తిరుగుతాయి. ఎందుకని? అమ్మో నా బిడ్డలందరూ ఎలా ఉన్నారో అని నువ్వు అలా చూసుకుంటూనే ఉంటావు. దరదళిత నీలోత్పల రుచ, అలా చూడ్డంలో నీ కన్నులు, దళిత అంటే విచ్చుకోవడం, దరదళిత అంటే విచ్చుకోని కన్నులు. నల్ల కలువ బాగా విచ్చేసుకుంది అనుకోండి, లోపల తెల్లతనం కనపడుతుంది. బాగా విచ్చుకోకూడదు, కొద్దిగా విచ్చుకుందనుకోండి. కొద్దిగా విచ్చుకున్నప్పుడు ఆ నల్ల కలువ దగ్గరికి వెళ్ళి మీరు ఇలా చూశారనుకోండి, ఆ నల్ల కలువ యొక్క రేకులు విచ్చుకుంటూ ఉండగా రేకుల యొక్క మొదటి భాగాల దగ్గర ఉన్న నీటి బిందువులు నల్లటి రేకుల కింద ఉన్నటువంటి తెల్లటి భాగం కనపడతాయి. అమ్మవారి కళ్ళు ఇలా విచ్చేసుకుందనుకోండి, కోపంగా ఉన్నట్టు, ప్రేమతో ఇలా ఉందనుకోండి, సంతోషంతో ఉన్నట్టు. అంటే దరదళిత, విచ్చుకోని నల్ల కలువలా ఉందమ్మా నీ దృష్టి. అందులో చల్లతనం ఉంది, మా పట్ల కారుణ్యం ఉంది. అందుకని నల్లటి కాంతి, చల్లటి బిందువులు. కాబట్టి దరదళిత, అటువంటి కన్నులు. ఇదే పట్టుకున్నారండి మహానుభావులు, ఒకరు కాదు. అమ్మవారి కన్నుల మీద ఎందరూ ఎంత రసాన్ని పండించారో. సుందరకాండలో ఉరిపోసుకుంటున్న సీతమ్మ తల్లికి ఎడంకన్ను ఎదిరింది. అమ్మవారి ఎడంకన్ను ఎదిరింది అనొచ్చుగా, వాల్మీకి మహర్షి అలా అనలేదు. తస్యాశుభం వామమరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రసందతైకం నయనం సుకేస్య మీనాహతం పద్మమివాభితామ్రం అన్నారు. బాగా లోతైనటువంటి సరోవరంలో అడుగుకి కాండ ఉండి పైకి కనపడకుండా నీటి మీద తామర పువ్వు అరవిరిసి ఉండగా, నీటి లోపల ఉన్నటువంటి తామర తూడు పక్కకి ఒక చాప వెళ్లి నిలబడి, మళ్లీ ప్రయాణం మొదలుపెట్టి వెళ్ళిపోయేటటువంటి సమయంలో తోక ఇలా కదిపితే, ఇలా కదిలినటువంటి తోక వెళ్లి నీటి లోపల ఉన్న తామర తూడికి తగలడం వల్ల పైన ఉన్న పువ్వు ఇలా కదిలితే ఎంత అందంగా కదులుతుందో అలా అమ్మా నీ ఎడం కన్ను కదిలింది అన్నారు మహర్షి. ఆ కన్నుల మీద అన్నన్ని పద్యాలు ఇచ్చారు. పోతన గారు అయితే భాగవతంలో అంటారు, నిటలాలకములంట నిబురు ఝుంఝుమ్మని ముఖ సరోజము నిండ ముసురుజెంట్లు నలుల నోపక జిల్క అలనల్ల చేరిన యోష్ట బింబజ్జుతలుడియనురుకు శుకములను తోల చిక్షురు మీనములకు మందాకిని పాఠీన లోకమగుచు మీనపంతులు దాట మైతీగతో రాయ శంపాలతలు మింట సరణిగట్టు శంపలను గెలువ చక్రవాకంబులు కుచయుగంబును తాకి కొవ్వుసూపు మెలతో మెగులు పిరిది మెరుగు తీవయుపోల జలదువర్ను వెనుక జనెడునప్పుడు అంటారు. లక్ష్మీదేవి నారాయణమూర్తితో కలిసి గజేంద్ర మోక్షంలో వెళ్ళిపోతుంటే అమ్మవారి ముఖాన్ని చూసి పద్మాలనుకుని తుమ్మెదలు వాలైతే, అయ్యయ్యో ఇది నా ముఖమే పద్మం కాదని తోలేసిందిట. ఇంకొంచెం ముందుకెళ్ళేటప్పటికి ఆకాశగంగలో చేపలు వచ్చి అమ్మవారి కన్నుల వంక చూసి, అబ్బబ్బా చిన్న చిన్న చేప పిల్లలు తినేద్దాం రెండని పెద్ద పెద్ద చేపలు వచ్చేట. అయ్యో ఇవో ఇవి చిన్న చిన్ని చేపలు కావు నా కళ్ళని అమ్మవారు పెద్ద చేపల్ని తోచేసిందిట. అక్కడ కూడా మీనాక్షి నామమే తీసుకున్నారు పోతన గారు. కాబట్టి ఎక్కడ ఎవరు చూడండి అమ్మవారి కన్నుల గురించి చెప్పవలసి వస్తే అంత పరవశించిపోయారు కవులందరూ. శారదానంద లహరిలో పేరాల భరతశర్మ గారు అంటారు, అమ్మా ఏం చెప్పమంటావు, వర్ణములా సువర్ణములు
పాదముల కలహంసముల్ శృతుల్ కర్ణరసాయనమ్ములు శుకమ్ముల పల్కుల పల్కులమ్మ ఆకర్ణ విశాల నేత్రములు కంజదలాయతముల్ అని పొంగిపోతారాయన. అమ్మాయి కంజతలాయతములు ఇక్కడ వరకు ఉన్న కళ్ళమ్మ నీ కళ్ళు అంటారు. శంకరాచార్యుల వారు అంటారు దరదళిత నీలోత్పల రుచ, విచ్చుకోనటువంటి నల్ల కలువలా ఉంటుందమ్మా నీ కన్ను. అందులోంచి వస్తున్నటువంటి కాంతి చేత లోకాలన్నింటినీ చూసి ఉద్ధరిస్తున్నావు. అయినా ఏమిటో తెలుసా, దవీయంసం దీనం, నేను మాత్రం దీనుడిగానే ఉండిపోయాను. అదేమిటి శంకర, మరి లోకమంతా చూస్తున్నాను కదా, నువ్వెందుకు దూరంగా ఉండిపోయావు? నీ మీద నా దృష్టి పడుతుంది కదా, లోకాలు ఎక్కడ వరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ వరకు నేను చూస్తున్నాను, నువ్వే కదా అన్నావు దృశాద్రాగీయస్య అని. మరి అటువంటిప్పుడు నా దృష్టి నీ మీద ఎందుకు పట్టలేదు అంటే, అమ్మా ఒకసారి ఇలా చూసేస్తే వృద్ధిలోకి వచ్చేసేటంతటి తక్కువ పాపం కాదమ్మా దీనం. అంత దీనున్నమ్మా, అంత దూరంగా ఉండిపోయానమ్మా. శంకరులా అండి మన కోసం ఆయన అన్న మాటలు, స్నపయ కృపయా మమపి శివే, నన్ను తడిపేయమ్మా నీ యొక్క దృష్టిపాతంతో, నువ్వు తడిపేస్తే నేను బాగుపడతాను. శంకరా మరి ఇంత పాపిష్టివాణ్ణి తడిపితే నా కంటి దృష్టికి ఇబ్బంది రాదా? వనే వాహర్మ్యే వాసమకర నిపాతో హిమకర. అమ్మా చంద్రుడి యొక్క కిరణాలు అరణ్యంలో ఉన్నటువంటి ముళ్ల పొదల మీద పడితే చంద్రుడి యొక్క కంటికి ముళ్ళుగుచ్చుకుంటున్నాయా? లేదు కదా. అలాగే అమ్మా నువ్వు నన్ను చూస్తే నేను బాగుపడతాను తప్ప నీ కంటికి ఇబ్బంది రాదమ్మా, నన్ను ఒక్కసారి చూడమ్మా అంటారు. అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అంటారు శంకరాచార్యుల వారు. అదే కనకధారా స్తోత్రం చేస్తే మహానుభావుడు ఎప్పుడు అమ్మా ఒక్కసారి నా మీదకి ఆ దృష్టి వెయ్యమ్మా, ఒక్కసారి నా మీద ఆ దృష్టి వెయ్యమ్మా అని ప్రార్థన చేస్తూనే ఉంటారు. కాబట్టి చూడండి, ఇంతమంది చేత అమ్మవారి యొక్క దృష్టి ప్రార్థన చేయబడింది. కానీ లోకంలో ఎవ్వరూ చూడనటువంటి రీతిలో అమ్మవారి కన్నుల యొక్క శక్తి గురించి వశిన్యాది దేవతలు చెప్పిన విషయాల్ని మార్చి శంకరాచార్యులు వారు చెప్పారు చమత్కారంగా. వశిన్యాది దేవతలు అన్నారు, అమ్మా నువ్వు ఆ కన్నులను తెరిచి ఉంచితే లోకాలన్నీ ఉంటాయి, నువ్వు ఇలా మూస్తే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, లోకాలన్నీ లయమైపోతాయన్నారు. శంకరాచార్యులు వారు దాన్ని ఎంత చమత్కారం చేసేశారో తెలుసా అండి. తవాపర్ణే కన్నే జపనయనపై శూన్యచకితా నిలీయంతే తో ఏ నియతమనిమేషాశపరిక ఇయంచ శ్రీర్బద్ధచ్చదపటక వాటంకువలయం జహాతి ప్రత్యూషే నిశచ విఘటయ్య ప్రవిశతి అన్నారు. ఆయన అన్నారమ్మా లోకంలో తెలియని వాళ్ళు అంటారు, చేపలు నీళ్లలో ఈదుతూ ఉంటాయి, చేపలు కూడా కనురెప్ప వెయ్యకుండా నీటిలో ఈదగలవు అంటుంటారు. అలాగే అంటారు కలువ పూలు రాత్రుళ్ళు విచ్చుకుంటాయి, పగటిపూట ముడుచుకుంటాయి అని చెప్తూ ఉంటారు సామాన్య ధర్మాలు. వాళ్ళకేం తెలియదమ్మా పాపం అమాయకులు, నాకు తెలుసమ్మా అసలు రహస్యం ఏమిటో అన్నారు. ఇదేమిటి నాకే అన్నీ తెలుసు కదా, నిజమే కలువలు రాత్రుళ్ళు విచ్చుకుంటాయి, పగలు ముడుచుకుంటాయి, చేపలు కళ్ళు తెరుచుకుని నీళ్లలో ఈత్తాయి. దీనికంత ఆశ్చర్యకరంగా ఈ దీంట్లో ఉన్న రహస్యాలన్నీ నాకు తెలుసమ్మా అని ఎందుకంటున్నారు శంకరాచార్యులు వారు. ఆశ్చర్యపోయి అమ్మవారు కూడా బహుశః ఏమిటి శంకర ఏమిటై ఉంటుంది ఇందులో విచిత్రం ఏమిటి చెప్పు అంటే ఆయన అంటున్నారు, అమ్మ తవాపర్ణే కన్నే జపనయనపై శూన్యచకితా నిలీయంతే తో ఏ నియతమనిమేషాశపరిక. చేపలు పూర్వం కనురెప్ప వేస్తూ భూమి మీదే తిరిగేవమ్మా. ఒకానొకప్పుడు ఏమైందంటే ఆ చేపల దగ్గరికి వెళ్ళి ఎవడో చెప్పాడు కవి, మీనాక్షి అని అమ్మవారికి ఓ నామం ఉంది, మీతోటే అమ్మవారి కళ్ళని చెప్తారు, మీ పేరు అమ్మవారు తన కళ్ళకి పెట్టుకుందిరా అని చెప్పారు. చెప్తే ఈ చేపలు అన్నాయి, ఓహో మన పేరు పెట్టుకుందిట అని ఆడచేపలు ముందు బయలుదేరే. ఎందుకని? ఓ ప్రసూతి గృహానికో ఆడదాని దగ్గరికో వెళ్ళి మాట్లాడేటప్పుడు ఆడవాళ్లు లోపలికి వెళ్ళి మాట్లాడతారు తప్ప మగవాళ్ళు మగవాళ్ళ దగ్గర కూర్చుంటారు. అంతేగాని మగవాళ్ళు వంటింట్లోకి వెళ్ళి ఆడవాళ్ళు ఇంటి యజమాని దగ్గర కూర్చుంటే అపభ్రంశంగా ఉంటుంది. అందుకని ఆడచేపలు అమ్మవారి కళ్ళ దగ్గరికి వెళ్ళి అదేదో బాగా దగ్గర బంధుత్వాలు ఉంటే అది మినహాయింపు అనుకోండి, వేరు విషయం. ఇప్పుడు ఈ ఆడచేపలు అమ్మవారి కన్నుల దగ్గరికి వెళ్ళి అమ్మవారి కన్నుల్ని మన పేరుతోటే పిలుస్తారట మీనాక్షి అని ఇలా చూస్తే అమ్మవారి కనురెప్ప ఇలా వేయదు, వేస్తే లోకాలకి లయమైపోతుంది, అందుకని ఇలాగే ఉంటాయి ఆ కళ్ళు. చూసేట అబ్బా అమ్మవారు కనురెప్ప వేయదురా, మనకేమిటి రెప్పలు పడిపోతాయి.
మనకి ఈ కళ్ళకి పోలిక అని అనుకుంటుంటే కొన్ని చేపలు అన్నాయిట, ఎలాగో వచ్చేసాం కదా కళ్ళదాకా, అమ్మవారు కనురెప్ప వెయ్యకుండా ఉంచుకోగలిగిన శక్తి కొంచెం మనం దొంగతనం చేసేస్తే చేసేద్దాం, ఎవరికి తెలుస్తుంది అని అమ్మవారి కను రెప్ప ఎలా పడదో అలాగే రెప్ప పడకుండా ఉండగలిగిన శక్తిని చేపలు అమ్మవారి కళ్ళ దగ్గర దొంగతనం చేసేయటం. అమ్మవారి కళ్ళు ఇలా ఉండవుగా, ఇలా తిరుగుతుంటాయి. దృశాద్రాఘీయస్య ఇలా తిప్పుతుంటుంది ఆవిడ. ఇలా తిప్పుతుంటే భీమవరంలో మావుళ్ళమ్మ తల్లిలాగా ఇక్కడ వరకు ఉంటాయి ఆవిడ కళ్ళు, ఎంత అందంగా ఉంటాయో ఆ మావుళ్ళమ్మ తల్లివి. అలా ఈ కళ్ళెళ్ళి దొంగతనం జరిగితే పక్కింట్లో కదా చెప్తారు, చెవులకి చెప్పేట. చూసే చేపలు అమ్మవారి కళ్ళ దగ్గరికి వచ్చి రెప్ప వెయ్యకుండా ఉండగలిగిన శక్తిని దొంగిలించాయి, అందుకే ఇప్పుడు చేపలు రెప్పలు వేయకుండా తిరగగలుగుతున్నాయని చెప్పేయటం. చెప్తే ఈ మాటలు చేపలు విన్నాయిట. ఊరే మనం చేసిన దొంగతనం బయటపడిపోయింది, ఇవాళ కళ్ళు చెవులకి చెప్పాయి, చెవులేమో ఎవరికి చెప్తాయి, కవులకి చెప్తాయి. కవులు ఏం చేస్తారు, పద్యాల్లో రాసేస్తారు. ఇక మన బతుకు బయటపడిపోయింది, మనం ఎక్కడన్నా కనపడితే దొంగ దొంగ అంటారు, అందుకని మనం భూమి తిరగద్దని నీళ్ళల్లో తిరుగుతున్నాయమ్మా పండించి అని. ఎక్కడ అసలు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, ఎక్కడ చేపలు నీళ్లలో తిరగడం. తమాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితా నిలీయంతే తో ఏ నియతమ నిమేషాస్య పరిక. అమ్మవారు కూడా ఒక్కసారి నవ్వి, ఎంత గొప్పగా చెప్పావు శంకరా, సరే బాగుందయ్యో ఈ కథ ఏదో సరే, కానీ కలువ పూలు రాత్రిళ్ళే ఎందుకు వికసిస్తున్నాయి అది కూడా చెప్పు అంది. అంటే ఆయన అన్నారు, ఏముందమ్మా పెద్ద చెప్పడానికి ఏముంది, అమ్మవ నీ యొక్క ఆ కన్నులతో ఆ కలువలతోటే కదా కువలయములు అని, కువలయాక్షి అని పిలుస్తూ ఉంటారు, కలువ పూలతో పోలుస్తారు కలవి. ఆ కలవ పూలకే అదే కోరిక పుట్టింది. ఓసారి వెళ్ళి అమ్మవారి కళ్ళు చూసొద్దాం, మన పేరుతోటే ఉంటాయిట ఆ కళ్ళు, ఎంత బాగుంటాయో, మన అందం అంతా అక్కడ ఉంటుంది, మన అందమే అమ్మవారు ఉచ్చుకుందనుకుంది. ఈ కలువ పూలన్నీ బయలుదేరుతూ పోని బయలుదేరాయా, ఏదో తిరుపతి వెళ్లే ముందు అందరికీ చెప్పి వెళ్ళిపోయినట్టు మేమందరం అమ్మవారి కళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అంటే, ఎందుకు అని అడిగితే మా పేరే ఆవిడ కళ్ళు పెట్టుకుందిట, కువలయాక్షి అని పెట్టుకుంది, మా అందం అంతా ఆవిడ దగ్గర ఉందిట, ఓసారి వెళ్ళి చూసొస్తాం అని. అయితే వెళ్ళి చూసిరండి, అట్నుంచి వచ్చి చెప్పండి మాకు అమ్మవారి గురించి. తప్పకుండా చెప్తాం, మా పేరే కదా పెట్టుకుంది, మమ్మల్ని లోపలికి పిలిచి మాట్లాడుతుంది అని డాబులు చెప్పి వెళ్ళాయి. తీరా వెళ్ళి అమ్మవారి కళ్ళ ముందు నిల్చున్నాయిట. ఆ కళ్ళు ఎక్కడా, సౌందర్యం ఎక్కడా, రక్షణ శక్తి ఎక్కడా, రసాలెక్కడా, ఒక్క పూట మారేటప్పటికి మాడిపోయే మన బతుకెక్కడా అని సిగ్గుపడి వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాయిట. వెనక్కి తిరిగి వచ్చేసిన తర్వాత ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వెళ్ళొచ్చారా ఏమైందని అడుగుతారు. ఏమైందని అడుగుతారని ఆ రోజు నుంచి కలవ పూలు పగటి పూట వికసించి ఇంట్లోకి వెళ్ళడం మానేసి రాత్రిపూట తలుపులు తీసుకుని వికసించి ఇంట్లోకి వెళ్తున్నాయమ్మా, తలుపులు తీసుకున్నాయి, అందుకని రాత్రులు విచ్చుకుంటాయి పగలు విచ్చుకో కలువలు అన్నారు. శంకరుల ప్రజ్ఞకి శంకరులే సాటి. నల్ల కలువల యొక్క కాంతిని అమ్మవారి కన్నులు గెలిచినటువంటి కారుణ్యమున్న కన్నులు అని చెప్పడానికి చేపల మీద కలువల మీద పెట్టి అంత గొప్ప శ్లోకాన్ని ఇచ్చారు. పోను అక్కడితో ఊరుకున్నారనుకుంటున్నారా, ఏదో కష్టపడిన ఆర్తిని ఆపేసుకుంటాను, ఒక్క 5 నిమిషాలు వినండి. అందులో ఏమంటే ఇలాంటివి మొదలు పెట్టినప్పుడు ఆ ఆనందం ఆగమంటే ఆగేది కాదు. ఇవాళ శివరాత్రి అయితే ఎంత బాగుండనిపిస్తుంటుంది. కాబట్టి చూడండి, శంకర భగవత్పాదులు అంటారు ఒక శ్లోకంలో, కవీనాం సందర్భస్తబకమకరందైకరసికం కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ కర్ణయుగళం అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాదతరళా అసూయా సంసర్గాదళిక నయనం కించిదరుణం అన్నారు. అమ్మవారికి కూడా 3 కన్నులు ఉంటాయి, పరమశివుడికి ఉన్నట్టే 3 కన్నులు ఉంటాయి. 3 కన్నులున్నప్పుడు 3 కన్నులు అన్నప్పుడు కన్నులు 3 ఒక్కలాగే ఉండాలి. కానీ దరదళిత హేమాంబుజరుచి అన్నారు. అహస్సూతే సవ్యం అన్న శ్లోకంలో శంకరాచార్యుల వారు 3వ కన్ను కొంచెం ఎర్రగా ఉంటుంది. ఆయన అన్నారు, అమ్మాయి ఈ 2 కళ్ళు ఉన్నట్టు ఈ కన్ను కూడా నల్లగా ఉండాలి కదా, ఈ కన్ను నల్లగా ఉండకుండా ఇది ఒక్కటే ఎర్రగా ఉండి ఈ 2 కళ్ళు మాత్రం నల్లగా ఎందుకుంటాయో తెలుసా అన్నారు. అమ్మో మళ్ళీ మొదలెట్టావా, మళ్ళీ నా కళ్ళ మీదే నాకు తెలియనివి నీకు తెలుస్తుంటాయి శంకరా, ఎంత విచిత్రం. సరే ఏమిటి చెప్పు, ఇది సూర్యుడు, ఇది చంద్రుడు, ఇది అగ్ని, అందుకని అలా ఉంటాయేమో. కాదమ్మా, సూర్యుడు చంద్రుడు అగ్ని అయితే సూర్యుడిది కొంచెం ఎక్కువ ఎరుపు ఉండాలి, చంద్రుడిది తక్కువ ఎరుపు ఉండాలి, అగ్ని బాగా ఎర్రగా ఉండాలి. అలా లేవుగా, ఈ 2 నల్లగా ఉన్నాయి, ఇది కొంచెం ఎర్రగా ఉంది, మరి ఈ 2 ఒక్కలా ఎందుకున్నాయి? అది కాదులేమ్మా, అసలు కారణం వేరే ఉందన్నారు శంకరాచార్యులు. ఏమిటి అసలు కారణం చెప్పండి.
ఏమి లేదమ్మా, కవులు ఎప్పుడు నీ మీద రాసినటువంటి స్తోత్రాల్ని చదువుతూ ఉంటారు నీ సభల్లో కూర్చుని. చదువుతున్నప్పుడు అది శంకరుడి మీద రాసినటువంటి కవిత్వం అయితేట ఇలా ఇలా అంటుందిట పరవశం. ఇలా ఇలా అంటుంటే ఆవిడ చెవులకు పెట్టుకున్న తాటంకములు ఇలా ఊగుతాయిట. ఊగుతూ ఇలా ఇలా అంటూ ఇలా సంతోషపడిపోతుంట. భ్రూలతికయోహో అంటారు, కనుబొమ్మలు కదుపుతూ సంతోషిస్తూ షహబాష్ అందోసారి వస్తుంది ముందు ముందు ఆ నామం. ఇప్పుడు శంకరుడి మీద కవిత్వం కాదు, ఈవిడి మీద కవిత్వం. అందుకని ఆవిడికి పెద్ద ఆసక్తి ఉండదు దాన్ని పొగడం విషయం మీద. కానీ వింటుంది. విని ఏమిటి సంతోషం అంటే ఒకసారి అలా కళ్ళు తిప్పి చూస్తుంది. ఆ కటాక్షమే చాలంటారట కవులు. అందుకని ఇలా వింటోందిట. వింటుంటే వినేవి ఏవి? చెవులు. ఇప్పుడు ఈ చెవులు కవులు చేసినటువంటి గానాన్ని వింటున్నాయిట. కవుల యొక్క సారస్వతం నిండా అమృతం ఉంది. ఈ అమృతం చెవి దొప్పల నిండా ఉంది అమ్మవారి దగ్గర. ఈ సారస్వతం అంతా విని చెవులలోకి ఆ అమృతం వెడుతోంది. ఈ కన్నులు ఎలాగో ఇక్కడ దాకా వెళ్ళాం కదా, అమ్మవారివి ఆకర్ణాంత విశాల నేత్రములు కదా, ఇక్కడ వరకు వెడుతుంది ఆవిడ గుడ్డు. అలా వెడితే అసహ్యంగా ఉండదా అనుకోకండి. మావిళ్ళమ్మ తల్లిని చూడండి, భీమవరంలో ఆ అందం ఏమిటో తెలుస్తుంది మీకు. ఇక్కడ వరకు వెళ్ళినప్పుడు ఇవి అనుకున్నాయిట, ఇక్కడే కదా ఉంది అమృతం ఈ చెవుల్లో, ఇక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం ఎందుకు, ఒక్క పిసర్ నోట్లో పోసుకుందాం అనుకున్నాయిట. తేనె గింజ అక్కడ కనపడింది అనుకోండి, ఎవడు ఊరుకుంటాడు? ఓ పిసర్ నోట్లో పోసుకుంటాడు. అలాగే ఇక్కడ దాకా వెళ్ళాం కదా అని ఈ గుడ్డు ఇక్కడ ఉన్నటువంటి అమృతాన్ని తాగిందిట, ఈ గుడ్డు ఇక్కడున్న అమృతాన్ని తాగిందిట. ఈ కన్ను చూసిందిట. ఈ రెండు కళ్ళు చక్క ఇక్కడికి వెళ్ళి ఇది అమృతం తాగేస్తోంది, ఇది ఇక్కడికి వెళ్ళి అమృతం తాగేస్తోంది. కవులు ఇటు ఇటు కూర్చొని చెప్తున్నారు, నా బతుకి ఇచ్చా, నేను కన్నే, కానీ నేను ఇక్కడికి వెళ్ళలేను, నేను ఇక్కడికి వెళ్ళలేను, ఇక్కడే ఉండాలి అని అసూయతో ఎర్రబడిందమ్మా. అందుకని మూడో కన్ను ఎర్రగా ఉంటుంది అన్నారు. అందుకనమ్మా అసూయా సంసర్గాదలిక నయనం, అలిక అంటే నుదురు, అసూయా సంసర్గ, అసూయ చేత నుదురు మీద ఉన్నటువంటి కన్ను కించిదరుణం కాస్త ఎర్రగా ఉందన్నారు. శంకరాచార్యుల వారి ప్రజ్ఞ ఏమిటో తెలుసా అండి? ఎలాగో అలా ఇవి మీ మనసులో గుర్తు పెట్టుకునేటట్టు చేసి, మీరింటికి వెళ్ళిపోయి ఇప్పుడు చపాతీ తింటూనో, అన్నం తింటూనో, ఇడ్లీ తింటూనో, మీ పిల్లలతోటో, మీ వారితోటో, మీ భార్యతోటో, అన్నదమ్ములతోటో ఏమాయ్ అని మిగిలినవి దుషాద్ రాగీయస్యా గుర్తున్నా లేకపోయినా, చేపలు ఎందుకు దాక్కున్నాయో తెలుసా నీళ్ళల్లో అని ఏదో చెప్పారనుకోండి, మీరు విన్న తన్మయత్వం లోపల పట్టక దాగి ఎవరో ఒకళ్ళు దొరక్కనే మళ్ళీ పైకొచ్చింది. ఈ అనుభవాన్ని అడ్డు పెట్టుకుని, ఈ ఆనందాన్ని అడ్డు పెట్టుకుని మీనాక్షి అమ్మవారి అనుగ్రహం మీ మీద ప్రసరిస్తుంది. ఆ వక్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన యొక్క అనుగ్రహం మీ మీద కురిపించడానికి శంకరాచార్యులు వారు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇక నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ మూకశంకరుల గురించి ఒక్క మాట చెప్పి పూర్తి చేసేస్తాను. ఎందుకంటే అమ్మవారి కన్నుల వంక చూసి 100 శ్లోకాలు చెప్పారు ఆయన. ఒక శ్లోకమా 2 శ్లోకాల? ఏ శ్లోకం చదివినా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అని ఇలా ఇలా అనవలసిందే. ఏం ఆలోచనలు రాసలు ఒక శ్లోకంలో ఇంకో శ్లోకం లేదు, ఎలా వచ్చేరా ఈ ఆలోచనలు అనిపిస్తుంది. ఒక్కటి రుచికి చూపిస్తాను. ఆయన అంటారు, నీలో పిరాగమధికం జనయన్ పురారే లోపి భక్తిమధికాం దృఢయన్నరాణాం వక్రోపి దేవి నమతాం సమతాం వితన్వన్ కామాక్షి నృత్యతు మయి తదపాంగపాత. అమ్మా, నీ దృష్టి నల్లగా ఉంటుంది. ఎందుకని? కన్నులు నల్లగా ఉన్నాయి కాబట్టి అందులోంచి వచ్చే దృష్టి కూడా నల్లగా ఉంటుంది. నల్లని దృష్టి లోకంలో ఎవరికైనా ఎర్రతనాన్ని ఎలా కల్పిస్తుందమ్మా? కానీ విచిత్రం ఏమిటంటే 3 పురములను కాల్చినటువంటి పరమశివుడు 3 అవస్థల్ని దాటిన మహాజ్ఞాని. ఆయన యందు రాగమును కల్పించింది. రాగము, అనురాగము, ఎర్రటి రాగము, ఎరుపు చేత సంకేతిస్తారు. నల్లటి నీ దృష్టి కాముణ్ణి గెలిచిన వాడి యందు, పురములను గెలిచిన వాడి యందు అనురాగమును కల్పించింది. ఏమి గొప్పతనం అమ్మా దృష్టిది! మన్మధుణ్ణి కాల్చేశాడు, నీ దృష్టి పడేటప్పటికీ లొంగిపోయాడు. 3 పురములను గెలిచాడు, నీ కంట్లోంచి వచ్చిన కాంతి కిరణముల వంక చూసేటప్పటికి మాత్రం వశుడైపోయాడు. తండ్రిని తెచ్చి మమ్మల్ని కూర్చోపెట్టిన దృష్టి కదమ్మా. ఈ దృష్టి లేకపోతే శంకరుడు వచ్చి కూర్చుంటాడా? మాకు దర్శనమిస్తాడా? కాబట్టి నీలో పిరాగమధికం జనయన్ పురారే లోపి భక్తిమధికాం దృఢయన్నరాణాం. అమ్మవారి దృష్టి ఎప్పుడు ఇలాగే చూస్తూ ఒకవైపే ఉండదు. పరమశివుడి దృష్టి అలా కాదు. ఆయన ధవళ విపశమిందోర్మండలే సన్నివిష్టం భుజగబలజహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం అని ఇలాగే కూర్చుని ఉంటాడు.
కాబట్టి ఒకవైపే చూస్తున్నట్టుగా ఉంటాయి ఆ కళ్ళు, కానీ ఇలా అరమోట్ప కన్నులతో తనలో తాను రమిస్తూ ఉంటాడు. అమ్మవారు అలా కాదు, ఎప్పుడు కళ్ళిలా కదిపి తన బిడ్డల్ని చూసుకుంటూ ఉంటుంది. కాబట్టి చంచలమైన చూపులు కదులుతూ ఉంటాయి. చంచలమైనటువంటి నీ చూపులున్నాయే, ఈ కదులుతున్న నీ చూపులు మాలో భక్తి కదిలిపోకుండా నిలబెట్టగలిగి ఉంటాయి. ఎంత విచిత్రం అమ్మా! కదిలే చూపులకు భక్తిని కదలకుండా నిలబెట్టగలిగిన శక్తి ఉంది. వక్రోపిదే వినమతాం సమతాం వితన్వన్. వక్రము అంటే వంకరటింకరగా ఉండేటటువంటి లక్షణం. ఈ వంకరటింకరగా ఉండేటటువంటి నీ యొక్క దృష్టి మాకు సమత్వ బుద్ధినిస్తుంది. అమ్మవారి దృష్టి వంకరటింకరగా ఉండడం అంటే ఇంకోలా అర్థం చేసుకోకండి. ఎవరున్న ఆర్తితో అమ్మా అన్నారనుకోండి, టక్కనిటి తిప్పుతుంది, ఇలా చూస్తుంది, ఇలా చూస్తుంది. కాబట్టి పైకి కిందకి అన్ని వైపులా చూస్తుంది. అమ్మ వంకర్లుగా చూసేటటువంటి, అంటే అన్ని వైపులకి చూసేటటువంటి నీ దృష్టి మాలో మాత్రం అన్నిటా ఈశ్వరుణ్ణి చూడగలిగినటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. ఎంత చిత్రమమ్మా! నీ కళ్ళల్లోంచి వచ్చేటటువంటి దృష్టి 3 రకాలైనటువంటి పోల్చదగిన స్తోత్రం చెయ్యడానికి వీలులేని లక్షణాలతో ఉన్నట్టుంటుంది. నల్లటి దృష్టిలా ఉంటుంది, పరమేశ్వరుణ్ణి రాగరంజితుణ్ణి చేస్తుంది. ఆ దృష్టి చంచలమైనట్టుంటుంది, కానీ మాయందు భక్తి నిలుపుతుంది. ఆ దృష్టి వంకర టింకర్లగా ఉన్నట్టుంటుంది, కానీ మాకు సమత్వం నేర్పుతుంది. అమ్మా అంత గొప్ప దృష్టి కదమ్మా, నేను అడిగేది ఏమిటో తెలుసా, నీకు హాని ఉందమ్మా నా వంకిలా చూస్తే. కాబట్టి తల్లి కామాక్షి నృత్యతుమయి తదపాంగపాత, నీ దృష్టిని నా మీద ఒక్కసారి నాట్యం చేయించమ్మా. ఒక్కసారి ఇలా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, ఇలా పక్కలకి నా వంక ఒక్కసారి చూడమ్మా. ఆ చూపు నా వంక చూశావా తల్లి, నువ్వు మీనాక్షివి, అలా నా వంక ఒక్కసారి చూశావా, నా జన్మ ధన్యమైపోతుంది అని అమ్మ చూపులతో లోకాన్ని ఎన్ని కోణములలో పోషించగలదో మహానుభావులు, వసిన్యాది దేవతలు, శంకరులు, మూకశంకరులు, ఇంకా నేను చాలా విడిచిపెట్టేశాను. పోతన గారు, ఎంతమంది, వాల్మీకి మహర్షి, మీరు ఎవరిని తీసుకోండి, వాళ్ళు అంత అద్భుతంగా అమ్మవారి యొక్క ఆ నామాన్ని అనుసంధానం చేసుకుని జీవితాల్ని తరింప చేసుకున్నారు. చాలు, ఒక్క నిమిషమైనా ఆ తల్లి యొక్క చూపుల్ని ఒక్కసారి మనం అనుసంధానం చేస్తే మన జన్మలన్నీ గట్టెక్కుతాయి. రేపటి రోజున పరమాద్భుతమైనటువంటి నామం ఇంకొక నామం ఏమి తల్లిని నామములు చెప్పిస్తే అన్ని నామాలు. రేపు అమ్మవారి ముక్కు గురించి వస్తుంది. దానికి ఫలశ్రుతి ఏమంటారో తెలుసా అండి? శంకర భగవత్పాదుల వంటి మహాపురుషుడు ఏ వంశంలోనైనా పుట్టాలి అనుకుంటే అమ్మవారి ముక్కుకున్నటువంటి ముత్యాన్ని చూడడం ఎవరికి వస్తుందో, ఎవరు దాన్ని చూసేటట్టుగా ఆ మర్మం తెలిసి దర్శనం చేస్తూ నామం వింటారో వాళ్ళ వంశంలో అటువంటి మహాపురుషులు పుడతారు. అంత అద్భుతమైన నామాన్ని రేపు నా తల్లి నా నాలుక యందు నర్తించి నా చేత పలికించి నా జన్మ ధన్యము చేయుగాక. వసిన్యాది దేవతలు అమ్మవారిని స్తోత్రం చేస్తూ అంటారు, నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అని పిలిచారు. అమ్మవారి యొక్క ముక్కు గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ దానికి ఉపమానం ఏమి వేయవచ్చు, అమ్మవారి యొక్క ముక్కుతో పోలికకి ఏ వస్తువుని తీసుకురావచ్చు అంటే, వారికి తోచినంతలో బహుశః వారన్నారు, నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. ఆ నామం కూడా మధ్యలో ఎక్కడ ఆపకూడదు, పూర్తిగా ఒక్కసారే పలకవలసి ఉంటుంది. 16 అక్షరాల నామం. ఇందులో నవచంపకము అంటే అప్పుడే విరిసినటువంటి సంపంగి పువ్వు. నవచంపక పుష్పాభ అంటే అటువంటి కాంతి కలిగినటువంటి, అటువంటి సదృశమైనటువంటి, నాసాదండ అంటే ముక్కు అనబడేటటువంటి దండము. ఆ ముక్కు పైన ఒక దండము, ఒక పుల్లని ఆశ్రయించినట్టుగా ఉంటుంది కాబట్టి నాసాదండ విరాజిత, అలా శోభిల్లుచున్న తల్లి అని పిలిచారు. ఇక్కడ మీరు ఆలోచించండి, వసిన్యాది దేవతలు అమ్మవారి ముక్కుని పోల్చవలసి వస్తే వాళ్ళు ఎంచుకున్నటువంటి ఉపమానం నవచంపకమును స్వీకరించారు. నవచంపకము అంటే అప్పుడే విరిసినటువంటి సంపంగి పువ్వు అని మీకు నేను మనవి చేసి ఉన్నాను. సంపంగి పువ్వు అనేటప్పటికీ లోకంలో వచ్చే ఇబ్బంది ఏమిటంటే 2 రకాల సంపంగి పువ్వులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ ఇబ్బంది లేదు. మనకి 2 రకాలైన సంపంగి పువ్వులు అనుభవంలో ఉన్నాయి. ఒకటి ఆకుపచ్చ సంపంగి, రెండవది
ఆ సింహాచలం సంపంగి అని పిలుస్తుంటాం. పసుపు ఎరుపులు కలిసినటువంటి రంగులో ఉంటుంది, అది ఒక సంపంగి. ఈ రెండిటిలో దేన్ని వాళ్ళు ఉపమానంగా వేశారు అంటే మీరు కొంచెం ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. ఆకుపచ్చగా ఉండేటటువంటి సంపంగి పువ్వుకి అసలు నాసాదండము అని పిలవడానికి ముందుకి ఒక చిన్న కొమ్ములాగా ఏమీ ఉండదు. ముచిక దగ్గర నుంచే పువ్వు ప్రారంభమైపోయి విచ్చుకుపోతుంది. ఇలా విచ్చుకుపోతే అప్పుడు అది ఎలా ఉంటుందంటే ఏదో చైనా వాళ్ళ ముక్కు, నేపాల్ వాళ్ళ ముక్కులు ఉంటాయి, పెద్ద పెద్ద ముక్కులు, అలా ఏదో ఇంత ముక్కు దాంట్లో పెద్ద పెద్ద గుహల్లా కన్నాల్లాగా ఉంటుంది. కాబట్టి దాన్ని పోల్చి ఉండరు అనేటటువంటి విషయం మనకి స్పష్టంగా ద్యోతకం అవుతుంది. వ్యాస భగవానుడు మాట్లాడుతున్నది, వసిన్యాది దేవతలు మాట్లాడుతున్నది సింహాచల సంపంగి పువ్వుతో పోల్చి మాట్లాడుతున్నారు. ఇందులో ఎందుచేత ఆ సంపంగి పువ్వుని ఉపమానంగా వెయ్యాలి అంటే, ఒకటి దాని యొక్క కాంతి. దాని కాంతి ఎలా ఉంటుంది అంటే అది పూర్తి ఎరుపు కాదు, పూర్తి పసుపు కాదు. తక్కువ ఎరుపు ఎక్కువ పసుపు కలిపినటువంటి మిశ్రమం ఎటువంటి కాంతితో ఉంటుందో అటువంటి కాంతితో ఉంటుంది ఆ పువ్వు. కాబట్టి పసుపు ఎరుపులతో కూడుకున్నటువంటి కాంతి కలిగినటువంటి పుష్పము. అది కూడా నిన్ననో మొన్ననో విరిసినటువంటి పువ్వు కాదు, ఇవాళే విరిసినటువంటి పువ్వు, అప్పుడప్పుడే విరిసినటువంటి పువ్వు. మళ్ళీ ఆ పువ్వు కూడా బాగా విచ్చుకుందనుకోండి, బాగా విచ్చుకుంటే మీకు ఏమవుతుందంటే లోపల ఉన్న కేసరం దర్శనం అయిపోతుంది. కొద్ది కొద్దిగా విచ్చుకున్నది ఏమవుతుందంటే తామర పువ్వుకి ఏ విధంగా అయితే రేకులు విచ్చుకుంటాయో అలా కొద్దిగా విచ్చుకుని మీరు ప్రయత్నపూర్వకంగా ఇలా పెట్టి చూస్తే కనపడుతుంది. అందుకని ఒక గోడుగా ఒక దండం ఉన్నట్టుగా ఉండి చిట్ట చివర రేకులు కొద్దిగా విచ్చుకుంటాయి. అందుకే ఆ పువ్వుతో పోలిక వేశారు. ఒకటి అది ఆ పువ్వు యొక్క రూపమునందు, పువ్వు యొక్క రంగుయందు అమ్మవారి యొక్క ముక్కుతో పోల్చడానికి కావలసినటువంటి విశేషణం కొద్దిగా సామాన్య ధర్మం లభించింది. మూడవది ఆ పువ్వుకి ఉండేటటువంటి వాసన. సింహాచల సంపంగి పువ్వుని మీరు వాసన చూసినట్లయితే అదొక గమ్మత్తైనటువంటి సౌరభంతో కూడుకుని ఉంటుంది. అమ్మవారి యొక్క శరీరము కూడా ఒక విచిత్రమైనటువంటి సౌరభంతో ఉంటుంది. మనం ప్రయత్నపూర్వకంగా ఏదైనా అంగరాగమును కానీ సౌరభంతో కూడుకున్న పదార్థాన్ని కానీ ఒంటి మీద అనులేపనం చేసుకోకపోతే ఆ విధమైన సౌరభం ఉండదు, సరికదా చెమట వాసన వస్తుంది. కానీ అమ్మవారి శరీరం అలా కాదు. ఆమె జుట్టు దగ్గర నుంచి అన్ని దివ్యమైనటువంటి పరిమళములు కలిగి ఉంటాయి. కాబట్టి సంపంగి పువ్వు ఎటువంటి వాసన కలిగి ఉంటుందో అమ్మవారి యొక్క ముక్కు కూడా అటువంటి వాసన కలిగి ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికీ ఒక చిన్న ఇబ్బంది ఒకటి వస్తుంది. లోకంలో ఉండే ముక్కులన్నీ ఎందుకు పనికొస్తాయి? వాసన చూడడానికి పనికొస్తాయి. అమ్మవారి ముక్కు ఆ ముక్కుగా దివ్యమైనటువంటి పరిమళములు కలిగి ఉంటుంది. ఇక్కడ వరకు పెద్ద విశేషమేం కాదు, మీరు కొంచెం అర్థం చేసుకోవచ్చు. కానీ అమ్మవారి ముక్కు యొక్క గొప్పతనం ఏమిటో తెలుసుకోవలసి వస్తే ఇక్కడే మీరు కొంచెం పట్టుకోవలసి ఉంటుంది. ఇది మీరు పట్టుకోగలిగితే ఈ నామము చాలా గొప్ప నామము. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఈ నామమును ఆధారం చేసుకునే సనాతన ధర్మము 1-4 మార్లు నిరూపింపబడి నిలబడుతూ ఉంటుంది. ఈ నామము యొక్క ఫలితమును అనుభవించినటువంటి మహాపురుష జననము లోకమునందు లేకపోతే సనాతన ధర్మము యొక్క శక్తి నిరూపణం జరగదు. ఆ కోణంలో ఆ నామం చాలా గొప్పది. అందుకే ఇవాళ అందరూ అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళండి. నేనైతే అసలు ఆ శ్లోకాన్ని అమ్మవారి దర్శనం చేయకుండా చెప్పకూడదని ఇవాళ దర్శనం చేసుకొచ్చి మీ ముందు కూర్చున్నాను. కనుక చూడండి, ఇప్పుడు ముక్కు అనేటటువంటిది మీరు ఒక్కటి కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ముక్కు ఏం చేస్తుంది అంటే, వాసన అన్నది పక్కన పెట్టండి, ముక్కు ఊపిరికి చిహ్నము కదండి. ముక్కు ఊపిరికి చిహ్నం. మిగిలినటువంటివి కళ్ళు చూడడం లేదు అనుకోండి, నిద్రపోయాడు కనురెప్ప వేసేసి ఉంది, ఏమైనా ఇబ్బంది ఉందా? ఏమీ లేదు. నాలుక రుచిని తెలుసుకోవట్లేదు అంటే నాలుక యందు రుచి చెప్పగలిగిన శక్తి ఉపసంహారం అయిపోయింది. ఇప్పుడు ఏమైనా ప్రమాదం ఉందా? ఏమి లేదు, నిద్రపోతున్నాడు. స్పర్శేంద్రియం తెలియట్లేదు, ఇబ్బంది ఉందా? ఏమి ఇబ్బంది లేదు. కానీ ముక్కు ఊపిరిని తీసి ఊపిరి వదిలిపెట్టట్లేదు అనుకోండి, అంటే ప్రమాదం వచ్చేసిందని గుర్తా కాదా?
అమ్మ కడుపులో ఈ శరీరం అంతా ఏర్పడుతుంది. కానీ ఈ శరీరము అమ్మ కడుపులోంచి బయటికి వచ్చిన తర్వాత ఇది ఉన్నది అనడానికి ఏమిటి గుర్తు? ఊపిరి పీల్చడమే. ఈ శరీరము అయిపోయినది ఏమిటి గుర్తు? ఊపిరాగడమే. ఇప్పుడు మీరు ఆ కోణంలో చూసినప్పుడు నిరాకారమైనటువంటి అమ్మవారు సాకారమును పొందడానికి ఆధారమేమి? ఆ ముక్కు చేతనే తెలుస్తుంటుంది. ఆ ముక్కు దేన్ని సంకేతిస్తోంది అంటే నిరాకార స్వరూపిణి అయిన అమ్మవారు, అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి అమ్మ ఒక ఆకారమును తాను స్వీకరించడాన్ని ఆ ముక్కు చెప్తుంది. ఒక ఆకారం తీసుకున్న అమ్మవారు ఆ ఆకారాన్ని అక్కడతో పూర్తి చేయడాన్ని ఆ ముక్కు చెప్తుంది. మీరు కొంచెం జాగ్రత్తగా దీన్ని పట్టుకున్నారో లేదో, ముక్కు ఊపిరిని అనగా పుట్టుక, ముక్కు ఊపిరి ఆగిపోవడం, శరీరం పూర్తయిపోవడం, శరీరాన్ని అక్కడతో వదిలిపెట్టడం చెప్తుంది. అయితే అమ్మవారు ఎప్పుడైనా ఒక రూపాన్ని తీసుకుందనుకోండి, మనలా కర్మ కోసం తీసుకోదు ఆవిడ. మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని ఆధారంగా చేసుకుని మనం ఒక శరీరాన్ని తీసుకుంటాం తప్ప ఇందులో ఇచ్చ ఏం ఉండదు. నేను ఇలా మనిషిగా పుడదాము అంటే నా ఇచ్చ ఏం అక్కడ పనికిరాదు. నేను చేసుకున్న కర్మలను అనుసరించి ఈశ్వరుడు నాకు శరీరాన్ని ఇస్తాడు. మీరు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, లోకంలో ఒక తప్పుడు ప్రచారం ఒకటి ఉంది. పునర్జన్మ అనేటటువంటి దాని మీద మీకు కాదు కదా, ఈశ్వరుడికి కూడా అధికారం లేదు. బహుశః పరమేశ్వరుడికి అధికారం లేనిదంటూ సృష్టిలో ఉంటే పునర్జన్మ యందు ఒక్కదాని మీదే. ఈశ్వరుడికి మీకు ఏ జన్మ ఇవ్వాలన్న దాని మీద అధికారం లేదు, ఆయన ఇవ్వలేడు. ఎందుకో తెలుసా అండి? మీరు ఏ భాష్యమైనా చూసుకోండి, అదే చెప్తుంది. మీరు బ్రతికి ఉన్నంతకాలం ఏం చేశారో దాన్నే చిట్ట చివర మనసు పట్టుకుంటారు. అందుకే గురువులు నీకు స్వప్నంలో ఏమొస్తోందని అడుగుతుంటారు. జాగృతిలో ఉండగా దేన్ని పట్టుకుంటాడో స్వప్నంలో అదే కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు మనిషి ఆఖరణ ఊపిరి ఆగిపోయే ముందు ఊపిరి మీద మనసు ఆధారపడుతుంది. ఊపిరి లేకపోతే మనసు ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈ ఊపిరి ఆడుతుండగా ఆఖరి ఊపిరి తీసేటప్పుడు మనసు ఆఖరి ఊపిరిలో దేన్ని సంకల్పం చేసిందో అది వాడికి అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువు అని గుర్తు. అదే తీర్పు. ఈశ్వరుడు దాన్ని ప్రమాణంగా తీసుకుంటాడు. ఆఖరి ఊపిరి నాడు ఏం చేశాడు దాన్ని బట్టి పునర్జన్మ ఉంటుంది తప్ప ఈశ్వరుడేం ప్రమేయం పెట్టుకోడు. నీకు మళ్ళీ మనుష్య జన్మనిస్తాను, నిన్ను మళ్ళీ ఇలా పుట్టిస్తాను, అలా పుట్టిస్తాను, ఎక్కడా ఉండదు. అలా ఎవరైనా చెప్తే పరమ దోషభూయిష్టమైన వ్యాఖ్యానం ఎక్కడా లేదు. శంకరాచార్యులు వారంతటి వారు అందుకే జన్మ గురించి మాట్లాడలేదు. నరత్వం, దేవత్వం, నగవన మృగత్వం, మశకత, పశుత్వం, కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రూదయమిహ కింతే నమపుషా అని అడిగారు. ఈశ్వరుడు మీకు అనుగ్రహించేది ఏది అంటే ఏ ఉపాధిలో ఉన్నా భక్తిని అనుగ్రహిస్తాడు. భక్తి ఉంటే మోక్షాన్ని అనుగ్రహిస్తాడు ఆయన తలుచుకుంటే. ఒక సాలెపురికి ఇవ్వాలా, ఒక పాముకి ఇవ్వాలా, ఒక ఏనుక్కి ఇవ్వాలా, ఇస్తాడు. నాకు ఈ పునర్జన్మ ఈ ఫలానాదిగా పుట్టించు, నాకేం సంబంధం లేదని చెప్తాడు. నాకేం సంబంధం లేదు, అలా ఇవ్వడం కుదరదని చెప్తాడు. కాబట్టి మన చేతుల్లో ఎలా పుట్టాలి అన్న దాని మీద అధికారం ఉందా? ఇలా పుట్టడానికి ఒక ఉపాసన అన్నది ఏదైనా ఉందా? రెండూ లేవు లోకంలో. అలా మీకేం చెప్పలేరు. మీకు తెలియకుండా చేసినటువంటి ఒకానొక కర్మ ఫలితం మిమ్మల్ని ఎక్కడో పుట్టించచ్చేమో, కానీ ఇలా పుట్టడానికి నాకేమైనా ఉంటుందా అండి ఉపాసన అంటే లోకంలో ఉండదు. కాబట్టి మీ పునర్జన్మ యందు కానీ మీరు ఒక శరీరంలో ఉండడం విషయంలో కానీ మీకు అధికారము లేదు. మరి ఏమంటే అయితే మేము ఏమైపోవాలి అంటే ఎదరెదర మీరు చూద్దురు కానీ దీన్ని చిట్ట చివరి నామాల్లో చెప్తారు ఈ రహస్యాల్ని. మంచి జన్మలోకి దేని వల్ల పెడతాడు అంటే బతికుండగా చేసినటువంటి కర్మానుష్ఠానమునందు మనసు ఎంత రంజిల్లింది చూస్తారు. మనసు రంజిల్లడం ప్రధానం, దాని కొరకు కర్మ. మీ మనసు ఎంతగా ఆనందిస్తోంది ఒక పని చెయ్యడంలో, మీ మనసు ఆనందించట్లేదనుకోండి, దానివల్ల ప్రయోజనం ఉంటుందా అంటే మనసు ఆనందించడం కోసం ప్రయత్నం తప్ప మనసు ఆనందించని దానికి ఆ చేసినటువంటి పని వలన పెద్ద ప్రయోజనాలు ఏం కలగవు.
కాబట్టి మన యొక్క జన్మయందు మనం జన్మని చాలించడమునందు మన యొక్క ప్రమేయము లేదు. మీరు దీన్ని కొంచెం పట్టుకోవలసి ఉంటుంది. కాబట్టి మీరు తాపత్రయపడిపోతే మీ జన్మ ఉండిపోతుందా? ఉండిపోదు. మీరు తాపత్రయపడిపోతే మీరు మళ్ళీ కావలసినట్టు పుడతారా? పుట్టలేరు. కాబట్టి జాగరూకత కలిగిన వాడు ఏం చేయాలి? దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా. ఈశ్వరోపాసన ఎక్కువగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ కోణంలో పరిశీలనం చేసినప్పుడు మనిషికి స్వాతంత్రము లేనిది మళ్ళీ పుట్టుటయందు మరణించుటయందు. అదేంటంటే ఏం చచ్చిపోవాలంటే విషం అయితే చచ్చిపోమనొచ్చు. మహాపాతకము. ఆత్మహత్య దోషం. చంపడానికి నీకు అధికారం లేదు. అలా చచ్చిపోతే ఘోరాతి ఘోరమైనటువంటి స్థితిని పొందుతాడు. కాబట్టి చావడానికి అధికారం లేదు, చావకుండా ఉండడానికి అధికారం లేదు, ఇలా పుట్టడానికి అధికారం లేదు. అమ్మవారి విషయంలో ఇలా పుట్టాలనుకోవడానికి అధికారం ఉంది. ఈ కారణానికి ఈ శరీరాన్ని వదులుతానడానికి అధికారం ఉంది. మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి ఆ విషయాన్ని. అమ్మవారు ఒకానొక నాడు దక్ష ప్రజాపతి కోరుకుంటే కూతురుగా పుట్టింది. ఏమయ్యా, నీకు నేను కూతురునయ్యాను కాబట్టి అమ్మవారిని కూతురుగా కలిగి ఉన్నవాడు నీకు కీర్తినిచ్చాను, దాక్షాయణి అని నా పేరు నీ పేరు మీదే ఉంటుంది. దక్ష ప్రజాపతి కూతురుని కాబట్టి దాక్షాయణి. ఇప్పుడు కీర్తి ఎవరికి? నీకు. ఎప్పుడు దాక్షాయణి అన్న శరీరం ఉంచుకోవడానికి ఆవిడ ఇష్టపడలేదు. అనారోగ్యం వల్ల లేకపోతే ఇంకో కారణానికో కాదు ఆవిడ శరీరాన్ని వదిలిపెట్టింది. ఏదో కడుపు నింపి ఎక్కువైపోయిందండి నాకనో, లేకపోతే దరిద్రం అనుభవించలేకపోతున్నానండి అనో, లేకపోతే అప్పులు ఎక్కువైపోయాయండి అనో, ఇలాంటి కారణాలకు కాదు. ఆవిడ దేనికి వదిలిపెట్టింది శరీరాన్ని అంటే దేవతలందరూ కలిసి చేస్తున్నటువంటి దుష్కృత్యమును శంకరుడి ద్వారా ఆపించి పరమశివుడి యొక్క ఆగ్రహము ఎప్పుడుంటుంది అన్నది లోకానికి చవి చూపించాలనుకుంది. నిరీశ్వర యాగం చేస్తే, శివుడి పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే శివుణ్ణి రుద్రుణ్ణి చెయ్యగలను నిరూపించడానికి ఆవిడ శరీరం వదిలిపెట్టింది. దక్షుడు నిరీశ్వర యాగం చేస్తున్నాడంటే పోతాబానే అన్నాడు శివుడు. అమ్మవారు శరీరం వదిలిందంటే వీరభద్రుణ్ణి సృష్టించాడు. మీరు విన్నారుగా శివమహాపురాణంలో. సర్వనాశనం అయిపోయింది. దక్షుడి తలకాయ కూడా తెగిపోయింది. అప్పుడు ఏడ్చారు. ఏడ్చాక మేక తలకాయ పెట్టి మళ్ళీ యజ్ఞం పూర్తి చేయించాడు. ఇప్పుడు అమ్మవారు కోరుకుంటే ఒక ప్రయోజనం కోసం శరీరాన్ని వదిలిపెడుతుంది, ఒక ప్రయోజనం కోసం శరీరాన్ని తీసుకుంటుంది. ఇది ముక్కు చేత సంకేతింపబడుతూ ఉంటుంది. ఇది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవలసినటువంటి సిద్ధాంతం. అందుకే అమ్మవారి ముక్కుకి మన ముక్కుకి పోలిక లేదు. ఇప్పుడు ఆ ముక్కు వేరొక చోట ఊపిరి పోసుకుంది అంటే నిజంగా ఆవిడికి పుట్టుకుందా? ఆవిడికి ఊపిరి ఆగడం ఉందా? లేవు. అంటే ఇచ్ఛా. ఆవిడ కోరుకుంది. ఎందుకు కోరుకుంది? ఒకానొక నాడు మేనకా హిమవంతులు, ఆయన హిమాలయ పర్వతాలకి స్వరూపమై ఉన్నవాడు, సమస్త పర్వతములకు రాజు. మేనకాదేవి హిమాలయాల మీద తిరుగుతోంది. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ విహారం చేస్తున్నారు. మేనకాదేవి పార్వతీదేవి వంక చూసింది. ఆవిడ అందచందాలు చూసింది. ఇలాంటి కూతురు నాకుంటేనో అనుకుంది. అంతే. యద్భావం తద్భవతి. మీరు మనస్ఫూర్తిగా కోరుకోవాలంతే, ఇచ్చేస్తుంది అమ్మవారు. నేను నీ కడుపున పుడతాను అంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది? అక్కడ దాక్షాయిణిగా శరీరం వదిలిపెట్టింది. నీకు కూతురుగా వస్తాను, హిమవంతుడు కూతురునవుతాను, హైమవతినవుతాను అంది. పర్వతరాజపుత్రినవుతాను, పార్వతినవుతాను అంది. ఇప్పుడు ఈ పేర్లలో కూడా ఎవరిని ఉద్ధరిస్తోంది? ఆయన్ని ఆవిడ్ని ఉద్ధరిస్తోంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ జననము చేత ఎవరు శోభని పొందారు అంటే ఎక్కడ ఆవిడ పుడుతుందో అక్కడ మంగళం, ఎక్కడ ఆవిడ పుడుతుందో ఆ జీవితాలు ధన్యం. ఆ పుట్టడానికి కారణం ఏమిటి? మీ కోరిక. మీరు చిత్తశుద్ధితో కోరుకుంటే జన్మనెత్తవలసిన అవసరం లేని అమ్మ జన్మనెత్తుతుంది. ఇప్పుడు ఈ కారణానికి హిమాలయ పర్వతాలకు అల్లుడు ఎవరయ్యారు? పరమశివుడు అల్లుడయ్యాడు. ఎంత చిత్రమైనటువంటి విషయం జరిగిందండి. ఎక్కడ పర్వతం, ఎక్కడ పరమశివుడు అల్లుడుగా రావడం, ఎక్కడ అమ్మవారు, ఎక్కడ ఒక పర్వతం. అంటే సంకల్పం చేసినంత మాత్రం చేత అవతల వారి యొక్క భక్తిని కటాక్షించడానికి అమ్మవారు ఒక రూపాన్ని దాల్చి వారి కడుపున పుట్టి వారిని యశోవిరాజితుల్ని చేస్తుంది.
ఇప్పుడు ఆవిడ హిమవంతునికి కుమార్తెగా వచ్చింది. హిమవంతునికి కుమార్తెగా వస్తే ఏమి పొందిందండి? ఏమిటంటే దానివల్ల మీకు పెద్ద సౌభాగ్యం అని అడగచ్చు. మీరు చూడండి, ఏమీ తెలియకపోయినా మీ ఇంట్లో చిన్న ఆడపిల్ల దేవీ నవరాత్రుల్లో ఒక చిన్న ఆడపిల్ల పరిగెత్తుకుంటూ మీ ఇంట్లోకి వచ్చింది అనుకోండి, అమ్మ బాలాస్వరూపం వచ్చిందని ఓ కుర్చీలో కూర్చోబెట్టి, మనం చేస్తూ ఉంటాం కదా బాలపూజ, ఆ చిన్ని చిన్ని పాదాలకి పసుపు రాసి దానికి లత్తుక పెట్టి పూజ చేసి మెళ్ళో ఓ చిన్న హారం వేసి ఓ బొట్టు పెట్టి చేతికో తాంబూలం ఇస్తే ఆ చిన్ని చిన్ని చేతులతో ఆ తాంబూలం పుచ్చుకొని నోట్లో ఓ మధుర పదార్థం పెడితే ఆ పిల్ల తింటుంటే ఆ పిల్ల అమాయకపు నవ్వుల్లో అమ్మవారే తిన్నది అన్న అనుభూతితో మీరు పరవశించిపోతున్నారు. అందుకు కదండి బాలాపూజ చేస్తున్నారు. మరి మీరు అమ్మవారు నేను పుడుతున్నానని చెప్పింది హిమవంతుడితోటి, తెలియకుండా పుట్టడం కాదు. పోని పెద్దదైపోయిన తర్వాత అయ్యో మాకు ఎంత అదృష్టం అండి, మేము పెంచిన పిల్ల పార్వతీదేవా, ఈ విషయం మాకు తెలియలేదు అనుకోవడం కాదు. ఎలా తెలిసింది వాళ్ళకి అంటే పుట్టక ముందే తెలుసు పార్వతీదేవి పుడుతోందని, లేదా అమ్మవారే పుడుతోందని తెలుసు. ఇప్పుడు అమ్మవారు నిజంగా ఆడపిల్ల వాళ్ళ ఇంటికి వచ్చింది. నిజంగా వాళ్ళ ఇంటికి ఆడపిల్లగా వచ్చి చిన్ని పిల్ల పట్టులంగా కట్టుకుని పట్టు రవిక తొడుక్కుని ఓ చిన్న పవిట వేసుకుని ఆ పిల్ల ఇంట్లో కదులుతుంటే నిజంగా వాళ్ళు ఎంత పొంగిపోయి ఉంటారో, ఎంత సంతోషపడిపోయి ఉంటారో మీరు ఒక్కసారి ఊహ చెయ్యండి. ఇది దొరకమంటే దొరికేటటువంటి భాగ్యమా? ఇది ఏమంటే అది పెద్ద విశేషం ఏముందండి, అలా అక్కడ పుట్టింది కదండి, అలా వాళ్ళు సంతోషించారు కదండి, వీళ్ళు సంతోషించారు కదండి అని చెప్పడానికి అమ్మవారే తన కూతురుగా ఉంది అని తెలిసి ఇలా రా అని ఒళ్ళో కూర్చోబెట్టుకుని గోరుముద్దలు తినిపించి బుగ్గలు పునికి గడ్డం పట్టుకుని అమ్మవారి యొక్క మూర్ధన్య స్థానం మీద ముద్దు పెట్టుకుని పరవశించిపోగలిగినటువంటి అదృష్టం ఎవరికి ఉంటుంది? గొప్ప బీజాక్షరాల్ని ఉపాసన చేసి మంత్రసిద్ధులైనటువంటి మహాపురుషులు అమ్మవారి యొక్క అంగుష్టానికి ఉన్నటువంటి గోటి కాంతిని దర్శనం చేయలేకపోయారు. అటువంటిది ఆ పిల్లని నా పిల్ల అని ఒడిలో కూర్చోపెట్టుకోవడం అంటే మాటలా? ఎటువంటి భాగ్యాన్ని పొందాడు హిమవంతుడు, తెలుసు వచ్చినది అమ్మవారని. ఈ భాగ్యానికి గుర్తా ముక్కు, పోగొట్టుకున్న భాగ్యానికి గుర్తా ముక్కు. నీకు ఆ భాగ్యం ఎప్పుడు పోతుంది? అమ్మవారి అనుగ్రహం ఈశ్వర నింద చేస్తే పోతుంది. తనని ఏమైనా అన్నా ఆవిడ పట్టించుకోదు. కానీ పరమశివుడి జోలికి వెడితే ఆవిడ అంతటి మహాపతివ్రత. ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆవిడ ఎంతటి మహారాజ్ఞి అయినా ఆవిడ పతివ్రత, మహాపతివ్రత. శివనింద చేశావో అమ్మవారి యొక్క అనుగ్రహము నీ యందు లుప్తమైపోతుంది. ఆ ముక్కు చెప్తోంది. ఒక్కసారి పరమ సంతోషంగా అమ్మా నువ్వు మా అమ్మాయివమ్మా అనుకుని ఒక పిల్లలో చూసి ఒక బట్ట పెడితే అది అమ్మవారికి చెందుతోంది. ఒక సువాసిని వంక చూసి అమ్మవారు మా ఇంటికి వచ్చిందని నువ్వు ఇంత బొట్టు పెడితే అది అమ్మవారి లలాటమునకు తగులుతోంది. ఆ బొట్టు నువ్వు చూడడంలో ఉంది, నువ్వు చూడగలిగితే ఆ స్థితిని పొందుతావు. చూడగలిగి చెయ్యడం కాదు, అమ్మవారిని తెలిసి పిలిచిన వాడు ఎంతటి భాగ్యాన్ని పొందుతాడు. ఇది పొందాడు హిమవంతుడు. దీనికి పరవశించిపోయారు పోతన గారు. ఆయన అంటారు, నరదేవాసుర పూజితంఘ్రియుగళ నారాయణీ శంకరి కరుణాపూరిత మానస త్రినయనీ కళ్యాణయుక్త నిశాచర దర్పోన్నత సంహరి సదమలా చండార్చిని యోగిని తరుణి ఆగమవందిత భగవతి తల్లి జగన్మోహిని అని పిలిచాట హిమవంతుడు. పిలవడంలో ఎవరైనా పిల్లని పిలిస్తే తాను పెట్టుకున్న పేరుతో పిలుస్తాడు. ఏదో నా కూతురికి శ్రీవల్లి అని పేరు పెట్టుకున్నాను అనుకోండి, వల్లమ్మ వల్లమ్మ అని పిలుస్తాను. లేకపోతే